ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 6వ పది 10వ తిరువాయముడికి ఫలశ్రుతి. 10వ తిరువాయముడి ఏమిటి? పులగముండ పెరువాయ అని ద్వయములోని పూర్వఖండము యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి తిరువాయముడి. ఆ తిరువాయముడి అంటే తిరువేంగడముడయ యొక్క తిరువడిగళ్ళని తిరువడిగళ్లలో శరణాగతి చేస్తున్న ఆళ్వాళ్ళు அகலகில்லே நிறையுமென்று அலரமேல் மங்கையுரை மார்பான் நிகரில் போதாய் புலகமுன்னுடையாய் என்னை ஆழ்வானே நெகரிடமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்నిల్లాడియేన్ ఉన్నడికి అమరందు పుగుందేనే అని శరణాగతి చేశారు. కొక్కువాయం అది ఏమిటి ఆ పదం చెప్తారు? కొక్కువాయుమును రెండవది ఆ గొళ్ళెమును అలాగా కొక్కువాయం పడుకండి అన్నట్లుగా నిర్వివరంగా ఆ తిరువడిగళ్లలో నేను చేరిపోయాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ తిరువాముడి సేవించినటువంటి వాళ్ళకి కలిగే ఫలం ఏమిటో ఈ ఆఖరి పాసంలో చెప్తున్నారు. నిగమత్తిల్ అడికి అమరందు పుగుందు అడియే వాజ్మిన్ ఎన్నెన్నరులు కొడుకుం படிக்கே செல்லா பெருமானை பஜன குருகூர் செடகோபன் முடிப்பான் சொன்ன 1000 திருவேங்கடத்து கிவபாத்தும் பிடித்தார் பிடித்தார் வீட்டிருந்து பெரியவானுள் நிலாவுவரே ஆழ்வார் திருவடிகளே சரணம். అడికి అమరందు పుగుందు వాజ్మిన్ ఎన్నెన్ను అడీర్ అని పిలుస్తారట పెరుమాళ్ళు. ఓ భాగవతోత్తములారా, అడీర్, ఓ దాసులారా, ఓ భక్తులారా అని ఎక్కడుంది ప్రతిపద? ఓ భక్తులారా, అడిక్కీజు అమరందు పుగుందు. అడిక్కీజు తిరువడిగళ్ళ కింద, అమరందు కింద అనన్య ప్రయోజనులై అమరియుండి వాజ్మిన్ ఎన్నెన్ను వాజ్మిన్ ప్రవేశించి అమరయుండి ప్రవేశించి ఉజ్జీవించండి అని ఎన్నెన్ను అని ఉపదేశించి అరుள் కొడుక్కుంపడి కృప చేస్తూ ఉండేటువంటి విధానానికి కేజిల్లా పెరుమానై కుప్పులు అలా కృప చేసే విధానానికి ఒప్పులేనటువంటి సర్వేశ్వరుడిని ఉద్దేశించి పదనక్కుడుగూరు చెడగోపన్ పొలముల చేత సమృద్ధమైన కురుకాపురికి స్వామి అయిన నమ్మాళ్ళవార్లు ముడిప్పాన్ సొన్న 1000 ముడిప్పాన్ తమ యొక్క దుఃఖాన్ని నశింపచేయుటకై ప్రసాదించినటువంటి 1000 పాసురాలలో చేరిన తిరువేంగడత్తుకు 20 తిరుమలను ప్రతిపాదిస్తూ ఉండేటువంటి ఈ 10 పాసురాలను పిడిత్తారంటే ఆశ్రయించినటువంటి వాళ్ళని, అభ్యసించినటువంటి వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు పెరియవానులు వీతిరుందు నిలావువారు గొప్ప మహిమ కలిగినటువంటి పరమపదంలో విలక్షణులుగా వేంచేసి ఉండి నిత్యానుభవం పొందుతారు అంటున్నారు. తాత్పర్యం ఏమిటరా? ఓ భక్తులారా, మీరు శ్రీపాదాలని ఆశ్రయించి ఉజ్జీవించండి అని తన శ్రీహస్తంతో తిరువడిగళ్ళను చూపుతూ ఉపదేశిస్తున్నటువంటి నిరవధిక దయావంతుడైన తిరువేంగడమడయ విషయంలో నమ్మాళ్ళవారు ప్రసాదించేటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా శ్రీవైకుంఠంలోకి వెళ్ళి నిత్య ఆనందాన్ని అనుభవిస్తారు అంటూ, ఎవరైతే ఈ తిరువాముడి సేవిస్తారో వాళ్ళకి శ్రీవైకుంఠంలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అని చూస్తున్నారు. ఏం చెప్తున్నాడు? తిరువేంగడముడయాను ఈ తిరువాయముడిని అభ్యాసం చేసిన వాళ్ళ గురించి చెప్పేటువంటి శ్రీ సూక్తట ఇది. ఏం చెప్తున్నాడు? పడిక్కేజెల్లా పెరుమాన్. సాటి లేని అంటే ఆయన యొక్క స్వభావంతో కానీ ఐశ్వర్యంతో ఏ విధంగానూ ఆయనకి ఒప్పిల్లాద పెరుమాన్, సాటి లేని పెరుమాళ్ళు కదా ఆయన ఏం చెప్తున్నాడు? అడీరని పిలుస్తున్నాడు మనల్ని. ఓ భాగవతోత్తములారా, అడిక్కీజు అమరందు వాజ్మిన్, ఆ తిరువడిగల కింద చేరి ఉజ్జీవించండి. మీరు
ఎన్ను ఎన్ను అరులు కొడుకు అని ఎరండర్రా మీకు ఉజ్జీవనం అని బతిమాలి బతిమాలి చెప్తున్నాడా అన్నట్టుగా ఎన్నెన్నో అరులు కొడుకు అలా మనల్ని అనుగ్రహిస్తాడు. ఎవరిని? ఈ తిరువాయుమడిని సేవించినటువంటి వాళ్ళని. అది ఆరాయరప్పడి అడికీజ్ అమరందు கைங்கரியரதிகளாய் கொண்டு தன் திருவடிகளை சரணம் புக்கவர்களுக்கு கைங்கரிய சம்பத்தை கொடுத்து கொண்டு நிற்கிறார். நிருபமான ஆசிரித வாத்சல்யத்தை உடைய திருவேங்கடமுடையானை சேர்ந்து முடிகைக்காக திருமலையில் சம்ருத்தியை சொன்ன இத்திருவாய்மொழியை ఆశ్రయిస్తవరగడే ఫుల్ స్టాప్ వస్తుందేమో అని చూస్తున్నా. చివరే ఫుల్ స్టాప్. ఇంకా తిరునాటిలే భగవత్ శేషత్వ సామ్రాజ్యத்திலே அபிஷிக்தராய் சர்வகாலமும் சர்வசேஷ விருத்தியும் பண்ணிக்கொண்டு வர்த்திக்கப் பெறுவர் என்கிறார். திருக்குறுகை பிரான் பிள்ளான் திருవడిகளே శరణం. అడికీజ్ అమరందు కైంకర్యం విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు తన యొక్క తిరువడిగళ్ళ విషయంలో తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళకి కైంకర్యం అనే సంపదని ఇస్తూ స్వేం చేసి ఉన్నాడట. ఎక్కడ? తిరువేంగడ ముడయాన్గా. ఎలా? నిరుపమాన ఆశ్రిత వాత్సల్యத்தை ఉడయ్య. ఆశ్రితుల విషయంలో వాత్సల్యం చూపించే వాళ్ళలో ఈయనతో సాటి ఇంకొకళ్ళు లేరు అనేటట్లుగా వాత్సల్య గుణం. ఏది? ఎవరి విషయంలో వాత్సల్య గుణం కనబడుతుంది అంటే ఆళ్వారు చెప్పినటువంటి పాసురాలను బట్టి తిరువేంగడముడయాన్ వాత్సల్యం అనే గుణాన్ని కలిగినటువంటి వాడు. అదే ఎవరి విషయంలో? ఆశ్రితుల విషయం. అంటే ఆశ్రితుల విషయంలో వాత్సల్యం అనే గుణాన్ని కలిగిన తిరువేంగడముడయాన్ని చేరుందు ముడిక్కైక్కాగా అంటే చేరి, ముడిక్కైక్కాగా అంటే మన పాపాలన్నీ నశింప చేసుకోవటం కోసమని తిరుమలయ్యిల్ సమృద్ధి சொன்ன ఈ తిరువాయుమొழிయే తిరుమల యొక్క సమృద్ధిని చెప్పేటువంటి ఈ తిరువాయుమొழிని ఎవరైతే ఆశ్రయిస్తారో తిరువాయుమొழிయే ఆశ్రయిస్తవరగడే. ఈ తిరువాయుమొழிని ఆశ్రయించినటువంటి వాళ్ళు, వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు తిరునాటిలే భగవత్ శేషత్వ సామ్రాజ్యத்திலே అభిషిక్తరాయ్. భగవత్ శేషత్వ సామ్రాజ్యంలో అభిషేకం పొందుతారు, అభిషిక్తులు అవుతారు వాళ్ళు. అంటే దాస సామ్రాజ్య కిరీటాన్ని పెట్టించుకుంటారట వాళ్ళు అక్కడ. సర్వకాలము సర్వశేష వృత్తియం పండికొండు వర్తిక్క పెరుగారు. అన్ని కాలాలలోనూ అన్ని కైంకర్యాలను చేసేటువంటి వాడుగా ఉంటూ అక్కడే శ్రీవైకుంఠంలో ఉండేటువంటి స్థానాన్ని పొందుతారు వాళ్ళు అంటున్నారు. పన్నీరాయరపడి అనంతరం ఈ తిరువాయముడే పత్తినవరగల్ మహా అవకాశమాన பரமபதத்திலே வியாவிருத்தராயிருந்து నిత్యవాసం பண்ணுவர் ఎన్ను ఫలத்தை అరుళి చేయిరార్. ఈ తిరువాయుమడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు మహా అవకాశం, విశాలమైన ఆకాశం అని చెప్పబడేటువంటి పరమపదంలో వ్యావృత్తరాయిருந்து నిత్యవాసం பண்ணுவர் ఎన్ను ఫలத்தை అరుళి చేయిరార్. వ్యావృత్తరు వేయికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందట పరమపదంలో. అలా ఉండి నిత్యవాసం, ఆ పరమపదంలో నిత్యవాసం చేయగలుగుతారు అని ఫలాన్ని చెప్తున్నారు ఈ తిరువాయుమడికి. అయితే అడీరు ఏం చెప్పారు ఇప్పుడు? పెరుమాళ్ళు ఏమంటాడు? ఈ తిరువాయుమడి సేవించినటువంటి వాళ్ళని పడిక్కే జిల్లా పెరుమానై అంటే ఒప్పులేని ఆ స్వామి అడిక్కీజ్ అమరందు వాజ్మిన్ అంటారట. అంటే ఈ తిరువడిగల కింద చేరి ఉజ్జీవించండి అని. అదే అందుకని అడీర్ అనే పదాన్ని ముందు చెప్తున్నారు. అడీర్ అంటే శేషభూతరాయి ఉళ్ళవరగడే, దాసులుగా ఉన్నటువంటి వాళ్ళలారా, శేషభూతులుగా ఉన్నటువంటి వాళ్ళలారా, నమ్ముడయ అడిక్కీజే అంటే అడిక్కీజ్ ఎవరి యొక్క తిరువడిగళ్ళ కింద? ఆయన యొక్క తిరువడిగళ్ళ కిందే. అంటే ఇది పెరుమాళ్ళు చెప్పేటువంటి శ్రీ సూక్తి అనమాట. నమ్ముడయ అడిక్కీజే అనన్య సాధనరాయ్ అనన్య ప్రయోజనరాయ్ కొండు వ్యవస్థితరాయ్. అంటే నా యొక్క తిరువడిగళ్ళ కింద అమరందు, అడిక్కీజ్ అమరందు అన్నారు కదా. అమరందు అనేటువంటి పదం మనకి ముందు చెప్పుకున్నాం కదా పదోపాసనలు. అనన్య సాధకులు వీళ్ళు, అనన్య ప్రయోజనలు పనులు. అంటే ఆయన్ని పొందడానికి ఆయనే ఉపాయం అని భావించేటువంటి వాళ్ళు, ఆయన్ని పొందిన తర్వాత కూడా ఆయనకి కైంకర్యం చేయటమే ఫలం అని భావించేటువంటి వాళ్ళుగా వ్యవస్థితరాయ్ అలా ఉండి పోగుందు
పుగుందు ప్రవేశించి నిరంతర అనుభవం పన్నుంగోల్. నిరంతర అనుభవాన్ని చెయ్యండి మీరు. అంటే ఓ దాసులారా, ఓ భక్తులారా, నా యొక్క తిరువడిగళ్ళ కింద అనన్య సాధకులుగా అనన్య ప్రయోజనులుగా ఉన్నటువంటి మీరు అనన్య ప్రయోజన పరులుగా ఉండి ప్రవేశించండి. నా తిరువడిగళ్ళలో ప్రవేశించి నిరంతర అనుభవం పన్నుంగో. ఆ తిరువడిగళ్ళ నిరంతరం అనుభవించండి మీరు అంటాట ఆయన. ఎలా? ఉపాయ భావత్తిలం. పుగుందు వాజ్మిన్, పుగుందు అయిపోయింది, వాజ్మిన్ అయిపోయింది, ఎన్నెన్ని అయిపోయింది. అరుள் కొడుకుం. ఏం అనుగ్రహాన్ని చూపిస్తాడండి మన విషయంలో ఆయన? ఉపాయ భావత్తిలం, ఉపేయ భావత్తిలం, తన్కృపయ్యై ఉపకరిక్కుం. అదిగో మనకి ఉపాయం ఆయనే అనే భావాన్ని మనలో స్థిరపరుస్తాడు. ఉపేయము ఆయనే అనే భావాన్ని కూడా మనలో స్థిరపరిచేటువంటి వాడు. అలా తన కృపని చూపించి మనకు ఉపకరించేటువంటి ప్రకారత్తుకు ఒప్పు ఇల్లాదా సర్వాధికనై కురిత్తు. అలా మనకి ఉపకరించేటువంటి మన విషయంలో కృప చూపించేటువంటి దానికి ఒప్పు ఇల్లాద సర్వేశ్వరని. అదే పడిక్కే జిల్లా పెరుమానై అన్నారు కదా. అంటే మనకి పడిక్కే జిల్లా పెరుమానై అంటే అరుள் కొడుకు అన్నారు. అరుள் అంటే ఏం చూపిస్తాడు మన విషయంలో? అంటే ఉపాయము నేనే, ఉపేయము నేనే అనే భావాన్ని మనలో స్థిరపరుస్తాడు. నేనేనర్రా మీకు ఉపాయం పొందడానికి, మీరు కైంకర్యం చేయవలసింది నాకే అనేటువంటి జ్ఞానాన్ని మనలో స్థిరపరిచి మనకు కలుగచేసి చేసేటువంటి ఒప్పు ఇల్లాద సర్వాధికనై కురిత్తు. సాటి లేని ఆ సర్వాధికుడైనటువంటి స్వామిని గురించి పెరుమానై అని చెప్పడం వల్ల సర్వాధికునై కురిత్తు. పడిక్కే జిల్లా పెరుమానై భజనం కురుగూరు చెడగోపన్. భజనం ఎలాంటిది? ఆ తిరుక్కురుగూరు శ్రమహరమాన నీళ్ళిరంగలై ఉడయ్యా. ఆ శ్రమని హరించేటువంటి నీటి ప్రాంతాలు, తామ్రపర్ణి నది మొదలైనటువంటి స్థానాలు కలిగిన తిరునగరిక్కు నిర్వాహకరానా. కురుగూరు చెడగోపన్ అన్నారు కదా. ఆ తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వార్లు కురుగూరు ముడిప్పాన్ సొన్నా తమ్ముடைய కార్యం అడంగా తలై కట్టి కొల్వదాగా అరుడిచ్చేదా. తన యొక్క కార్యం ఏమిటి? తన అభీష్టం. అభీష్టం ఏమిటి? ఆయనకి కైంకర్యం చేయాలి, ఆయన తిరువడిగళ్ళకి ఆయనకి అని. అది కదా కార్యం అడంగా తలై కట్టి కొల్వదాగా నా యొక్క అభీష్టం పూర్తిగా నెరవేరేటట్టుగా అరుడిచ్చేదా అనుగ్రహించినటువంటి 1000 తిరువాయముజిలుం వైத்துக்கொண்டு. చెడగోపన్ 1000 అంటే 1000 తిరువాయముజిలుం వైத்துக்கொண்டு. ఈ 1000 పాసురాలతో కూడినటువంటి ఈ తిరువాయముజిలో తిరువేంగడత్తుక్కు ఇవై పత్తుం. తిరువేంగడత్తుక్కు తిరుమలైక్కు ప్రతిపాదకமான ఇవై తిరువేంగడమలయాన్ని గురించి అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలు అని చూస్తున్నాడు. అవి మొత్తం తిరువాయముజిలోని పాసురాలన్నీ ఎవరి గురించి? రంగనాథుడి గురించే చెప్పాడు అంటారు కదా మనకి. మరి ఈయన తిరువేంగడముడయాని గురించి చెప్పినటువంటి ఈ 10 పాసురాలు అంటున్నారేమిటి? ఆ పెరియ పెరుమాళ్ళు ఎవరు? శ్రీవైకుంఠం నుంచి మొదటగా వేయించేసినటువంటి వాడు తిరువేంగడముడయాని. ఈ తిరువేంగడముడయాని ఆ రంగనాథుడు కావటం చేత ఇక్కడ ఆయనకని మొత్తం ఆళ్వార్లు అనుగ్రహించినప్పటికీ అదిగో అవే తిరువేంగడమలయానికి చెప్పినటువంటివి అని చెప్పడంలో ఏ దోషం లేదండి. అంటే తిరుమలైక్కు ప్రతిపాదకமான ఇవై 10 తర్వాత పిడిత్తారు వీటిని పట్టుకున్నటువంటి వాళ్ళు, అధ్యయనం చేసేటువంటి వాళ్ళు. ఎలాగా? శబ్దావలంబనం పన్నవారు. శబ్దముల ద్వారా వాటిని భావించి సేవించేటువంటి వాళ్ళు. అర్థావలంబనం పన్నినారెల్లారు. అర్థం ద్వారా దాన్ని సేవించేడు. అర్థంతో కూడా సేవించేవాళ్ళు, కేవలం శబ్దాలని మాత్రమే సేవించేటువంటి వాడు. అర్థాలను పట్టుకున్నవాడు కొందరు, శబ్దాలను పట్టుకున్నవాడు కొందరు. నిరతిశయ మహత్తై ఉడైతాయ్. పెరియవాణుళ్ళు అన్నారు కదా. అంటే ఏమిటి? నిరతిశయ మహత్తై. పెరియ అంటే నిరతిశయ మహత్తై ఉడైతాయ్, సాటి లేని గొప్పతనాన్ని కలిగినటువంటిది. వానుల్ అంటే పరమవ్యోమ శబ్దవాచ్యమాన పరమపదత్తిలే. పరమవ్యోమం అని చెప్పబడేటువంటి ఆ పరమపదమునందు వీత్తిరుందు నిలావువర్. இத்திருவாயமொழியில் சம்பந்தமறியான வியாவிருத்தி தோன்றும்படி இருந்து.
అదిగో వీతిరుందు నిలావరు అన్నారు కదా. ఎలా ఉంటారట వాచ్యమైనటువంటి ఆ పరమపదంలో ఈ తిరువాయమజీలు సంబంధం అడియాన వ్యావృత్తి. ఎవరు ఈ గోష్ఠి ఎవరండి? ఈ ఉలగమండ పెరువాయ అనేటువంటి తిరువాయముడితో సంబంధం కలిగినటువంటి వాడు అనే ప్రత్యేకత తోచేటట్లుగా అక్కడ వేయించేసుకుంటారు వీతిరిందు అంటున్నారు. అయితే ఎలానట? శ్రీవైకుంఠానికి వెళ్ళేటువంటి మార్గాలు అనేకం. కొంతమంది భక్తి యోగంతో వెళ్తారు, కొంతమంది ప్రపత్తితో చేరుకుంటారు శ్రీవైకుంఠాన్ని, కొంతమంది ఆచార్య అభిమానంతో పరమపదాన్ని పొందేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ మార్గం నుంచి వెళ్ళినా అందరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో పరమపదాన్ని చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గోష్ఠిలాగా ఒక్కొక్క వరుస. ఇది ఆచార్య అభిమానంతో పరమపదాన్ని చేరిన గోష్ఠి. ఇది భక్తి మార్గంలో భక్తి యోగాన్ని ఆచరించి పరమపదాన్ని పొందిన గోష్ఠి. ఇది ప్రపత్తి చేసి పరమపదాన్ని పొందిన గోష్ఠి అని అలా ఎవరి గోష్ఠి వాళ్ళది అలా ప్రత్యేకం ఉంటుందట. అలాంటి గోష్ఠులలో ఇదిగో వీళ్ళు ఉలగమండ పెరువాయ అనే తిరువాయమజిని సేవించిన గోష్ఠి అని వీళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుందట అక్కడ. సరే, అక్కడికి వెళ్ళారు కదా, ముందు ఉలగమండ పెరువాయ ఇంకా చేరలేదు వాళ్ళు. వీళ్ళు భక్తి యోగం వాళ్ళు, ప్రపత్తి వాళ్ళు, ఆచార్య అభిమానం వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి చేరిన తర్వాత అక్కడ ముగ్గురు పిరాటిమార్లు ఉంటారు కదా. ఈయన మాత్రం ఏకాకీన రమేత అని ఏమీ మాట్లాడ్డట, అలానే కూర్చొని ఉంటాడు ఆయన. కానీ తాయార్లు ముగ్గురు ఉంటారు కదా, అందరినీ పిలుస్తారట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కైంకర్యం. ఇదిగో మీరు పుష్పమాలల కైంకర్యం, మీరు చందన కైంకర్యం, మీరు ఆలవట్ట కైంకర్యం, మీరు తిరువిళక్క కైంకర్యం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కైంకర్యాన్ని విధిస్తూ వాళ్ళు హడావిడిగా ఇదిగో మీ గోష్ఠికిది అని అలా అందరికీ పురమాయిస్తూ ఉంటారట తాయార్లు అక్కడ. అంతలో ఒక స్వాములు కొంతమంది ఒక పల్లకీని మోసుకొని వస్తున్నారట. ఆ పల్లకీని మోసుకొని వస్తూ ఉంటే ఆ పల్లకీలో ఒక వ్యక్తి ఆ పల్లకీ చుట్టూ ఇదిగో పల్లకీకి ఇరువైపులా కూడా ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఆ వ్యక్తిని వేంచేపు చేసుకొస్తున్నారట. ఎవరు ఆయన అని అడిగారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వారెవరో మీకు తెలియదా? ఇదిగో ఉలగముండ పెరువాయ అనే తిరువాయమజిని సేవించినటువంటి భాగవతోత్తములండి. అదట వాళ్ళకు ఉండేటువంటి ప్రత్యేకత. వీళ్ళందరూ అలా కూర్చొని ఉంటే ఈ వ్యక్తి రాగానే ఈయనెవరంటే ఉలగముండ పెరువాయ అనే తిరువాయమజిని సేవించినటువంటి పరమ భాగవతోత్తములు అని ఒక ప్రత్యేకంగా పల్లకీలో మోసుకొని వచ్చారు. అప్పుడు అక్కడే కూర్చొని ఉన్నాడు కదా సింహాసనం మీద, ఆదిశేషుడు అనే సింహాసనం మీద. వెంటనే ఆయన అంటాట, అదిగో ఆ వ్యక్తిని ఇలా రండి, ఇలా వేంచేపు చేయండి, నా పక్కనే ఒక ఆసనం మీద కూర్చోబెట్టండి, వీతిరిందు వేంచేపు చేయండి, ఇతని నావలే చూడండి అని చెప్తాట. అది ఈ తిరువాయమజిని సేవించటం వల్ల కలిగే ఫలం ఏమిటో తెలుసా? పరమపదానికి వెళ్ళటం అనేటువంటిది చాలా తిరువాయమజుల్లో ఉంటుంది. కానీ పరమపదానికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు అక్కడ వీతిరిందు, అదిగో పట్టాభిషేకం. ఏ పట్టాభిషేకం? దాస పట్టాభిషేకం జరుగుతుందట వాళ్ళకి. ఆయన రాజు, వీడు ఇంకొక రాజు అన్నట్టుగా అక్కడ పక్కన ఆయనకు సింహాసనం వేసి ఇదిగో నా పక్కనే కూర్చోబెట్టండి, నా వలే చూడండి, వీళ్ళు ఉలగముండ పెరువాయ సేవించినటువంటి వాళ్ళండి అని చెప్తాట ఆయన. అలా ఒక ప్రత్యేకత తెలిసేటట్లుగా ఇదిగో పైన చెప్పలా, తిరునాటిలే భగవత్ శేషత్వ సామ్రాజ్యத்திலே అభిషిక్తురాయ్. అంటే భగవత్ శేషత్వ సామ్రాజ్యం అంటే దాస సామ్రాజ్యాన్ని అభిషిక్తులయ్యి అన్ని కాలాల్లో కూడా కైంకర్యం చేసేటట్లుగా ఉంటారు అని చెప్పారు కదా. అలానే ఇక్కడ కూడా ఈ తిరువాయమజీల సంబంధం అడియాన వ్యావృత్తి తోన్నుంబడి ఇరుందు. ఇదిగో ఏమిటి వీరు ప్రత్యేకత? ఇదిగో ఉలగముండ పెరువాయ సేవించిన వారండి అనే ప్రత్యేకత తెలిసేటట్లుగా వేయించేసి నిత్యానుభవం పన్నివర్తిప్పర్, నిత్యానుభవం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. ఎలా ఉండాలంటే పిడితారు అన్నారు కదా. పిడితారంటే పిడితారు భగవంతుని పట్టుకున్నటువంటి వారు ఆడవాళ్ళు, ఆడవాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళు రెండో పిడితారు, ఆడవాళ్ళని ఆశ్రయించేటువంటి వాళ్ళు వాళ్ళని పట్టుకున్నటువంటి వాళ్ళు మనము. కాబట్టి పిడితారై పట్టుకున్నటువంటి వాళ్ళని పట్టుకునేటువంటి వాళ్ళకి ఇదిలో కలిగే పదం ఎలా ఉంటుంది అని చూస్తున్నారు. ఈ వ్యాఖ్యానం 4వ 3వ పేజీలో నిగమత్తిల్
பரமபதத்திலே சென்ற தாட்சியத்திலே అభిషిక్తురాయ్ అడిమై పెరుగారు. ఈ తిరుమలని ఎవరైతే వ్యాసం చేస్తారో వాళ్ళు ప్రపంచానికి వెళ్ళి దాస్యத்திலே అభిషిక్తురాయ్ సామ్రాజ్యానికి అభిషిక్తులై అడిమే చెయ్యపెరువర్గల్ ఎన్గిరారు, కైంకర్యాన్ని చేయడానికి పొందుతారు వీళ్ళు అంటూ అడిక్కీజ్ ఇత్యాది. అడిక్కీజ్ అమరందు పుగుందు అడి వాజ్మిన్ ఎన్నెన్న అరుడు కొడుకుం అనేంత వరకు కూడా అనమాట. అరుడు వాజ్మిన్ ఎన్నెన్ను అంతవరకు. పొంగల్ ఉద్దేశ్యం కండిగోళే ఇత్తైపత్తి వాజందు కృత కృత్యరాయ్ పోంగోల్ ఎన్ను. పొంగల్ ఉద్దేశ్యం కండిగోళే ఏమిటి? ఈయన ఏమంటున్నారు? అడిగీర్ అనాలి కదా, కిందిస్తున్నారు చూడండి. శేషబోధరానవర్గలే తిరువడిగలిన్ కీజే పొరుంది పుగుందు వాజుంగోల్ ఎన్ను సొల్లు అని శబ్దార్థం. ఇది ఈ తిరువడిగళ్ళ కింద చేరి ఉజ్జీవించండి మీరు. పొంగల్ ఉద్దేశ్యం కండిగోళే, మీ ఉద్దేశం ఏమిటో తెలుసు కదా నాకు. ఇత్తైపత్త వాజుందు, అందుకనే ఈ తిరువడిగళ్ళని పట్టుకొని వాజందు ఉజ్జీవించి కృత్యరాయ్ పోంగోళ్ళెన్ను కృతకృత్యులుగా కృతకృత్యతని పొందండి అని చెప్తాట పెరుమాళ్ళు. అరుள் கொடுக்கும் படிக்கே జిల్లా పెరుమానై ఎందెందు అరుள் கொடுக்கும், అందుకో వీటిని పట్టుకోండి ఉజ్జీవించండి అని. అరుள் கொடுக்கும் படிக்கே జిల్లా పెరుమానై, అలాంటి అనుగ్రహాన్ని చూపించేటువంటి సాటి లేని ఒప్పిల్లాల పెరుమానై. ఆశ్రిత విషయத்தில் అరుள் கொடுக்கும் స్వభావత్తుకు ఒప్పిల్లాద సర్వేశ్వరనే. ఏమిటి ఈయనకి సాటి లేని తనము అంటేనట, ఆశ్రితుల విషయంలో అనుగ్రహాన్ని చూపించే స్వభావంలో ఈయనకి సాటి ఇంకొకళ్ళు లేనే లేదు. అది ఆశ్రిత విషయத்தில் అరుள் கொடுக்கும் స్వభావత్తుకు, ఆశ్రితుల విషయంలో అనుగ్రహాన్ని చూపించే విషయంలో స్వభావంలో ఒప్పిల్లాదా సాటి లేదండి. ఈయననే సాటి. ఎవరైనా ఆశ్రితుల విషయంలో అనుగ్రహం చూపించారు అంటే ఎవరండి బాగా చూపించారు? తిరువేంకటమడయానండి అని చెప్పేటట్లుగా ఆయనలాగా ఇంకెవరైనా ఎవ్వరు సాటి లేరండి ఆయనకి అనుగ్రహాన్ని చూపించే విషయంలో అంటూ. మా సుచహాయన్న కృష్ణనం వవ్వాన్ ఇవన్ పడిక్కు అండి. కన్నపిరాని ఏం చెప్పాడండి? మా సుచహ అని చెప్పాడా? ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకంలో చివరి మా సుచహ దుఃఖించకండర్రా, మిమ్మల్ని అన్ని పాపాల నుండి తొలగింప చేస్తాను అని చెప్పాడు కదా ఆయన. ఆయన కంటే కూడా గొప్పవాడా ఏమిటి ఈయన ఈ తిరువేంకటమడయాను? అవునండి, దుఃఖం ఉన్న వాళ్ళకైతే దుఃఖాన్ని తొలగిస్తాడు. దుఃఖం తొలగిన తర్వాత ఆనందం కావాలి కదా, మరి ఆయన దుఃఖాన్ని మాత్రమే తొలగిస్తాడు. మాసుచి ఏడవకండ్రా అన్నాడు, ఏడుపుని మాత్రం తొలగిస్తాడు. ఆ తర్వాత ఆనందం కావాలి కదండి, ఆ ఆనందాన్ని భోగ్యతనిచ్చేటువంటి వాడు ఈ తిరువేంకటమడయాను. కింద అరుంబదంలో ఇచ్చారు చూడండి. ఏమిటి? ఆశ్రిత విషయத்தில் ఒప్పిల్లామయ్యన్ ఆరై వ్యావర్తిక్கிறது ఎన్నా. ఎవరి గురించి వేరు చేసి చెప్తున్నారని సాటి లేనివాడు అంటే, కృష్ణనై పోలే కాల విశేషత్తులే అధికార్యాన అర్జున మాత్రత్తుకు అరుள் కొడుక్క ఎన్నికే. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడంటే అధికారైనటువంటి అర్జునుడికి మాత్రమే అదిగో చూపించాడు. మా సుచ అని చెప్పాడు. అర్జున నువ్వు దుఃఖించగరా, నీ దుఃఖాన్ని నేను తొలగింప చేస్తానని చెప్పాడు తప్ప అడియీరి ఎన్నం అడియీర్ ఓ భక్తులారను భాగవతులారో అని పిలిచి కానమం వానరుమానార్కుం పిన్నానార్ వణంగుమన్ను సర్వకాలత్తిലും ఎల్లార్కుం ముఖం కొడుక్కయ్యాలే. అదిగో కానముం వానరుమానార్కుం, ఆ ఆటవికులకి వానరాలకి పిన్నానార్ వణంగుం జ్యోతి అని చెప్పినట్లుగా ఆ కాలంలో వెనుకబడినటువంటి వాళ్ళకి కృష్ణావతారం అంటే ఆ సమయంలో ఉన్న వాళ్ళకి మాత్రమే. కానీ ఈ తిరువేంకటమడయాను అప్పటి వాళ్ళ ఇప్పటి వాళ్ళ అని తారతమ్యం లేదు. ఎప్పుడు పుట్టినటువంటి వాళ్ళకైనా ఆ అనుగ్రహాన్ని ఇంకా ఇస్తూనే ఉండేటువంటి స్వామి కదా. అందుకని పిన్నానార్ వణంగుమన్ సర్వకాలత్తిலும் ఎల్లార్కుం ముఖం కొడుక్కై, అన్ని కాలాల్లో ముఖం కొడుక్కయ్యాలే. అన్ని కాలాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అలా దర్శనమిస్తూ అనుగ్రహాన్ని చూపడం చేత కృష్ణనం ఒప్పల్లం ఎన్నపడి ఆ కన్నపిరాను కూడా ఈ తిరువేంకటమడయాని యొక్క అనుగ్రహం ముందు తిరువేంకటమడయాను అనుగ్రహించే విషయంలో ఆ స్వభావంలో కన్నపిరాను కూడా సాటి రాడండి. అంటే ముడిప్పాన్ సన్నా అంటే నశింప చేసేట్లుగా చెప్పినటువంటి. ఏమి నశింప చేస్తాడు? పళని కాట్టిప్పడు పాయో ఎంగిరా సంసార కాదు, అక్కడికి వెళ్ళిపోయాను నేను.
పైనుంది. పజన కురుగూరు సెడగోపన్. పజన ఆ నీటి ప్రాంతాలతోటి కూడినటువంటి పొలాలతో కూడినటువంటి కురుగూరులో వేయించేసిన సెడగోపులు. నల్లని నిలంగళైవడయ్య తిరునగరెక్కు నిర్వాహకరాన ఆళ్వారు. మంచి విలక్షణమైన నీటి ప్రాంతాలతోటి కూడుకున్నటువంటి తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వారు. భాగవతంలో ఎప్పుడో చెప్పారు కదా వ్యాస మహర్షి, ఇలా దక్షిణ దిక్కులో మహానుభావులంతా అవతరిస్తారు. తామ్రపర్ణి నది యత్ర కృతమాల యశస్విని అని అలా నదీ తీరాల్లో అవతరిస్తారని అలా అవతరించినటువంటి ఆళ్వారు తామ్రపర్ణి నదీ తీరంలో ముడిప్పాను సొన్న ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పళని కాట్టి పడుప్పాయో ఎన్గిర సంసార విరోధத்தை ముడిக்கையிலே తిరువుళ్ళత్తాలే உற்சாகித்தருட சேர ஆயிரத்திலும் வைத்துக்கொண்டு இப்பத்தும் తిరుమలైకు చొల్లిత్తినాన్. పళని కాట్టి పడుప్పాయో, ఏమయ్య నాకు ఇంకా అనేక విషయాలు చూపించి పడుప్పాయో నన్ను ఇలానే పాడు చేస్తావా అని సంసార విరోధத்தை ముడిக்கையிலே, ఈ సంసారానికి విరోధంగా ఉండేటువంటి విషయాలను నశింపచేయటంలో తిరువుళ్ళత్తాలే ఉత్సాహిత్తు అరుడిచ్చేద ఆయిరత్తిలం, ఈ సంసారాన్ని నశింపచేస్తాయి ఈ పాసురాలనేటువంటి మన ఉత్సాహంతో ముడిక్కయ్యలే తిరువుళ్ళత్తాలు, మనస్సులో మంచి ఉత్సాహంతో చెప్పినటువంటి 1000 పాసురాలలో వైతుక్కొండు ఇప్పత్తుం మొత్తం 1000 పాసురాలు ఎందుకు అనుగ్రహించారు ఆళ్వారు? పళని కాట్టి పడుప్పాయో అన్నట్టుగా మనకి సంసార సంబంధం ఈ విరోధుల్ని తొలగింప చేయడానికి ఇచ్చినటువంటి పాసురాలు. అందులో ఈ 10 పాసురాలు తిరుమలై కూర్చొల్లిచ్చిన, తిరుమలకి అందించేటువంటి ఆ పాసురాలు. ఏవి రత్నహారీ చపాద్యవహాయం గిరపడియే, ఏదైనా ఒక విలువైన వస్తువు ఉన్నది అంటే అది రాజుగారి దగ్గరే ఉండాలి. అలానే ఈ మొత్తం తిరువాయముడిలో విలక్షణమైనటువంటి తిరువాయముడి ఉలగముండ పెరువాయ అండి. అది ఎవరికి సమర్పించారు? ఏదైనా దేశంలో అయినా ఎక్కడైనా సరే రత్నహారీచ పార్థివ అని విలువైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది రాజుగారికే చెందినటువంటిది. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా దొరికినా ఎవరి దగ్గర ఏదైనా విలువైనవి ఉంటే గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలంటారు కదా, రత్నాలు అలాంటివి. ఆ రీతిగా రత్నహారీచ పార్థివ అని చెప్పినట్టుగా ఎవరు చెప్పారు ఈ మాట? విశ్వామిత్రుడు చెప్పాడు. ఎవరి దగ్గర? వశిష్ఠ మహర్షి దగ్గర. ఆ వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి కామధేనువుని తాను పొందాలనుకున్నాడు విశ్వామిత్రుడు. అదిగో గవాం శతసహస్రేణ దీయతాం శబలాం మమ రత్నం హి భగవన్ ఏ తత్ రత్నహారీచ పార్థివ అని రామాయణంలో విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో చెప్పినట్లుగా ఏవైనా శ్రేష్టమైనటువంటివి రాజుగారికే చెందినటువంటివిగా ఉండాలి. రాజు సమక్షంలోనే రాజుగారి దగ్గరే ఉండటం అనేటువంటిది ఉండాలి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ కామధేనువు నాకే చెందినటువంటిది, నాకు ఇచ్చేయమని అడుగుతాడు. దీనికోసం మీకు అనేక గోవుల్ని ఇస్తానని చెప్తాడు విశ్వామిత్రుడు. ఆ రీతిగా ఇన్ని తిరువాయమడులు ఉన్నప్పటికీ కూడా ఈ తిరువాయమడి ఎవరి కోసం? తిరువేంగడముడయాన్ కోసం. తిరువేంగడముడయాన్ అంటే ఇందా చెప్పుకున్నాం కదా, తిరువేంగడముడయాన్ దాన్ని మొత్తం తిరువాయమడి పెరుమాళది కదా అంటే అదిగో ఆయనదైనప్పటికీ ఈయనే ఆయన కనుక ఈయనకి చెప్పారు అని చెప్పడంలో దోషమేం లేదంటూ పిడిత్తారు పిడిత్తవరగలై పిడిత్తవరగల్, ఆయన్ని పిడిత్తవరగలై పిడిత్తవరగల్. పెరుమాళను ఆశ్రయించినటువంటి వారు ఆళ్వార్లు మొదటి పిడిత్తవర్, ఆళ్వాళ్ళను ఆశ్రయించినటువంటి వారు రెండవ పిడిత్తవరగల్, వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళం మనం. కాబట్టి అలాగా అంటే పత్తినార ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు అని వీతిరిందు ఏం చెప్పారు? వీతిరిందు అంటే ఆయనతో పాటు సమానంగా వీళ్ళకు కూడా ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి వీళ్ళని కూర్చోబెడతారు అన్నారు కదా. ఆయనతో పాటు సమానం ఈ జీవుడు ఎలా అవుతాడండి? ఎందులో సమానం అవుతాడు అంటే సస్వరాట్ భవతి అని గిరపడియే ఇవర్కుం ఒక్కుం ఆఘాదై వీతిరుక్తే సస్వరాట్ అని చెప్పినట్లుగా స్వరాట్ అనేటువంటి పదం ఏం తెలియజేస్తుంది మనకి? స్వతంత్రుడు. స్వరాట్ అంటే ఎవరిని తెలియజేస్తుంది ఆ పదము అంటే భగవంతుణ్ణి తెలియజేస్తుంది. ఎలా? సబ్రహ్మ సశివ స ఇంద్ర సోక్షర పరమస్వరాట్ అంటే ఆ సర్వేశ్వరుడే బ్రహ్మగారు, ఆయనే రుద్రుడు గారు, ఆయనే ఇంద్రుడు గారు, ఆయనే పరమస్వరాట్.
ఆయన స్వతంత్రుడు. అదంటే ఇక్కడ స్వరాట్ అనే పదము భగవంతుణ్ణి తెలియచేస్తుందట, అదిగో ముక్త పురుషుణ్ణి తెలియచేస్తుందట. అంటే సస్వరాట్ భవతి అంటే ఏమిటట, ముక్త జీవుణ్ణి గురించి చెప్పే సమయంలో ఆ ముక్త జీవుడు కూడా స్వతంత్రుడుగా, ముక్త పురుషుడు కూడా స్వతంత్రుడిగా ఉన్నాడు. ఏ విషయంలో స్వతంత్రుడిగా ఉన్నాడు అంటే భగవంతుడితోటి సమానంగా స్వతంత్రుడిగా ఉన్నాడు. అంటే జ్ఞానములో భగవంతుడితోటి సమానంగా ఉన్నాడు అని చెప్తూ స్వరాట్ అంటే ముక్త జీవుణ్ణి కదా చెప్తోంది. ఏ విషయంలో స్వతంత్రుడిగా ఉంటాడండి, పరమాత్మ ఎప్పుడూ స్వతంత్రుడే, కానీ ముక్త పురుషుడు కూడా స్వతంత్రుడు ఎప్పుడు అంటే ఏ విషయంలో, అంటే స్వరాట్ అని చెప్పు ముక్త జీవుణ్ణి అనేటువంటి పదం. ఇతను ఈ జీవుడు స్వరాటే, ఇద్దరు సమానం. ఎందులో సమానం, స్వరాట్ అని చెప్పేటువంటిది పరమాత్మని, ఇక్కడైతే ముక్త పురుషుణ్ణి స్వరాట్ అంటున్నారట. ఎందుకని అదే కదా సస్వరాట్ భవతి అని చెప్పినట్టుగా ఎవరికం ఒక్కుమాగాదే వీతిరుక్కై, ఆయనతోటి సమానంగా కూర్చునేటువంటి స్థితి ఇతనికి కూడా సమానమే. అంటే ఆయన పరమపదంలో ఆయన రాజు కదా, కాబట్టి ఆయన కూర్చుంటాడండి వీతిరిందు ఏజురగం అన్నట్లుగా. ఆయన తనకి తానే రాజు, సహజంగానే రాజు పరమాత్మ, కాబట్టి స్వతంత్రుడు ఆయన. కానీ ఇక్కడ ముక్త పురుషుణ్ణి కూడా స్వతంత్రుడు అని చెప్తున్నారు కదా. ఎలా అనట, కర్మ స్వతంత్రుడు అవుతాడట. అంటే కర్మకి వశపడని వాడిగా ఉంటాడు కనుక ఈ ముక్త పురుషుడు కూడా స్వరాట్ అని చెప్తూ అకర్మవశ్యత్వం అనేటువంటిది భగవంతుడికి జీవుడికి ఇద్దరికి సమానమవుతుంది కనుక పరమపదానికి వెళ్ళిన తర్వాత అందుకని స్వరాట్ అంటే పరమపదంలో ఆయన పక్కనే ఇతడు కూడా కుర్చీ వేసి కూర్చోబెట్టేటట్లుగా ఉంటాడు. అది వీతిరిందు. ఇప్పుడు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. స్వరాట్ అనేటువంటి పదము భగవంతుణ్ణి చెప్తుంది, ముక్త పురుషుణ్ణి చెప్తుంది. స్వరాట్ అంటే స్వతంత్రత కలిగినటువంటి వాడు. అయితే జీవుడి గురించి ఈ ముక్త పురుషుడిని చెప్పేటప్పుడు ఏం చెప్తుంది, ఆ ముక్త పురుషుడు స్వతంత్రుడుగా ఉన్నాడండి. స్వతంత్రుడు అంటే ఎవరితోటి, స్వతంత్రుడిగా ఉన్నాడు అంటూ జ్ఞానంలో భగవంతుడితోటి సమానంగా ఉన్నాడు. ఎందుకు, సామ్యాపత్తి మోక్షం కలుగుతుంది కాబట్టి ఆయనతో సమానుడిగా ఉన్నాడు అని చెబుతూ స్వరాట్ భవతి అని ముక్త పురుషుణ్ణి గురించి చెప్పే సమయంలో ఏ స్వతంత్రం కలిగిన వాడు ఈ ముక్త పురుషుడు అంటే కర్మ స్వాతంత్రం కలిగినటువంటి వాడండి. అంటే కర్మలకి వశ్యుడు కానట్లుగా ఉంటాడు. అసలు సహజంగానే పరమాత్మ కర్మవశ్యుడు కాదు కనుక అక్కడ భగవంతుడు కర్మవశ్యుడు కాదు, ఈ ముక్త పురుషుడు కర్మవశ్యుడు కాకుండా ఉంటాడు కనుక అకర్మవశ్యులుగా ఉండటంలో ఇద్దరు సమానం. కాబట్టి వీతిరిందు ఆయనతో పాటు సమానంగా ఇతనికి కూడా పక్కన ఒక ఆసనం అని అయితే అంతా సమానమే అన్నారు కదా. ఆయనతో పాటు ఆయన ఆనంద స్వరూపుడు, అందరినీ ఆనందింపచేసేటువంటి వాడుగా ఉంటాడు కదా. మరి అది కూడా ఈ ముక్త పురుషుడికి ఉంటుందా అంటే ఏమిటట, స్వవ్యతిరిక్తంగళయ్యం శేషమాగవడయ్యనాగయ్యాల్ వంద ఆనందత్తైవడయ్యనా ఇరుక్కుమవన్. స్వవ్యతిరిక్తంగళయ్యం, భగవంతుడు ఎలా ఉంటాడు, తనకంటే ఇతరమైన వాటన్నింటినీ తనకి శేషంగా కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అందరూ నా అధీనంలోనే ఉన్నారని ఒక ఆనందాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటాడు పరమాత్మ. ఏష హేవ ఆనందయాతి ఎన్నిరపడియే అవన్ ఆనందిప్పిక్క ఆనందియా ఇరుక్కుమివన్. భగవంతుడు ఎలా ఉంటాడు, ఏష హేవ ఆనందయాతి, ఈ జీవులకి ఆనందాన్ని కలిగించేవాడిగా ఉంటాడు పరమాత్మ. ఆయన ఆనందం అనేటువంటి దాన్ని ఇదిగో పాలు పట్టినట్లుగా ఈయనకి అనుభవింపచేస్తే ఈ జీవుడికి అవన్ ఆనందం పిక్క ఆనందియా ఇరుక్కుమివన్, ఈ జీవుడు ఆనందపడేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆనందం కూడా భగవంతుడికి ఎలా ఆనందం ఉంటుందో ఈ జీవుడికి కూడా ఆనందం అలానే ఉంటుందండి. ఏమంటే ఆయన ఆనందింప చేస్తే ఈ జీవుడికి ఆనందం కలుగుతుందా అంటే అవునండి. ఆయనకున్న సర్వస్వం మొత్తం ఈ జీవులదే కనుక, ఏది పరమపదానికి వెళ్ళినటువంటి వాడు నా సర్వస్వం మీదే అని చెప్తూ ఉంటాడు కదా. ఒక తండ్రి ఉన్నాడు, తనకి కొంత సంపద ఉన్నది, కొన్ని కోట్ల సంపద ఉన్నది. ఆ సంపదను ఏం చేస్తాడు, ఏదో ఒక రోజున కొడుకును పిలిచి, ఒరే నాయన
ఎప్పటికైనా నీకు అప్పచెప్పాల్సిందే కదా, ఈ సంపద అంతా నీదే అని చెప్పాడు. అలా చెప్పేటప్పుడు సంపదని మొత్తం కొడుక్కిచ్చేసి ఆనందం మాత్రం ఇవ్వకుండా ఉంచుకుంటాడా తండ్రి? కాదు, ఆనందంతో సహా మొత్తం ఇచ్చేస్తాడు. అసలైన ఆనందాన్ని ఈ తండ్రి ఇవ్వక పూర్వమే అతనికి మిక్కిలి ఆనందం కలుగుతుంది. ఎందుకు? కష్టపడి సంపాదించినటువంటి వాడు తండ్రి ఏ కష్టం లేకుండా ఇన్ని కోట్ల సంపద ఒక్కసారిగా తన తండ్రి తన చేతిలో పెడితే అతనికి మొదటగా కలిగేదే ఆనందం కదా. కాబట్టి సంపద మొత్తం బిడ్డదే, పిల్లాడిదే అని చెప్పేటువంటి తండ్రి ఆనందాన్ని ఆపుకొని మిగతాది అని చెప్పనట్లుగా ఈయన కూడా ఏషహ్యేవ ఆనందయాతి అని ఆ జీవుడిని ఆనంద పెడుతూ ఉంటే ఆ జీవుడు కూడా అవన్ ఆనందిప్పిక్క ఆనందియా ఇరుక్కుమ్యవన్, అలానే ఈ జీవుడు కూడా ఆనందిస్తూ ఉంటాడు. ఇంకా కష్టపడితే తండ్రి ఏదన్నా కష్టపడతాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఏవి నాన్నగారు ఇంత సంపద ఉన్నది కదా, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు కదని బజార్ వెళ్తూ 10 రూపాయలు తీసుకొని వెళ్తాడు. ఏమిటి నాన్నగారు అంటే, అవునరా, ఈ 10 రూపాయలు సంపాదించాలంటే ఆ కష్టం తెలిసింది నాకు, కాబట్టి పర్వాలేదులే ఇంత అంటాడు. కానీ సంపద వచ్చిన అదే రోజున ఆ కొడుకు ఒకేసారి 2000 తీసుకెళ్లి ఖర్చు పెడతాడు. ఎందుకని? ఆయనకి కష్టంలో విన్న విలువ తెలిసింది, ఈయన కష్టపడకుండానే వచ్చి చేరింది ఇతనికి. అలాగా ఆయన ఆనందింపచేస్తే ఆనందించేవాడిగా ఉంటాడు ఈ జీవుడు. అలాంటి స్వామి పెరియవానుల్నిలావువరే. ఎక్కడుంటాడు ఆయన? పెరియవానుల్ నిలావువరే మహాఖం ఎన్నుం పరమాకాశం ఎన్ను సొల్లப்படுகிற పరమపదத்திலே ఒత్తికప్పెరువర్గల్. మహాఖం అంటే పరమాకాశం, మహా అంటే పరమ, ఖం అంటే ఆకాశం అని పరమాకాశం అని చెప్పబడేటువంటి పరమపదంలో వర్తించే వాళ్ళుగా ఉంటారు ఈ తిరువామిడిని సేవించిన వాళ్ళు. అయితే ఏమండి, పరమాకాశం అంటున్నారు కదా, ఇంద్రాదులు వర్తిక్కుం ఇవ్వరిగిల్ వెడిలల్లా, ఇవ్వరిగిల్ ఏవల ఒడ్డున ఉన్నడు ఇంద్రాదులు వర్తించేటువంటి ఏవల ఒడ్డున ఉన్నటువంటి ఆకాశం కాదు. ఇవ్వరుగులు అంటే ఆ విరజానదికి ఈవల ఆవల. ఈవల అంటే ఇంద్రాదులు ఉండేది విరజానది కంటే ముందే ఉండేటువంటి ఈ లోకాల ఈ పరమాకాశం అంటే కాదండి. విరజానదికి ఆవల ఉన్నటువంటి స్వామి వేంచేసి ఉన్నటువంటి ఆ స్థితిలో మేల్వరుం అనుభవం వழியா ప్రాప్తికు ప్రపత్తి పన్న వేండాల దేశத்திலே పోయి పుగపెరువారు. మేల్వరుం అనుభవం వழியா ఎక్కడికి చేరతాడు? ఆ పరమపదానికి చేరతాడు. అక్కడికి వెళ్ళి అక్కడ రోజు ఈ ప్రపత్తి చేయటం ఇవన్నీ ఉంటాయా అండి? అసలు అక్కడికి వెళ్ళినాక అనుభవమే తప్ప ఇదిగో ఇలాగా ప్రపత్తి చెయ్యాలి విశ్వాసం కలిగి ఉండ ఈ స్థితిలో ఏమి ఉండవట. అది అనుభవించేటువంటి దేశం మాత్రమే. అనుష్ఠానమేమో ఈ లోకంలో, అనుభవమేమో ఆ లోకంలో. మేల్వరుం అనుభవం వழியா ప్రాప్తికు ప్రతిపత్తి పన్నవేనాద దేశத்திலே పోయి పుగవారు. ప్రాప్తికు ప్రపత్తి పన్నవేనాద, మనం ఆ ఫలాన్ని పొందాలంటే ప్రపత్తి చేయాలండి. ఇలాంటి స్థితిలో ఏం లేవండి. చేయవలసిందంతా ప్రపత్తి. ఇక్కడే వెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడ ప్రపత్తి చేయాలి, అక్కడికి వెళ్ళి చేసేది కైంకర్యం. ఏమిటండి ఇక్కడ కైంకర్యం అన్నారు, అక్కడ కైంకర్యమే అంటున్నారు, ఎప్పుడూ ఈ కైంకర్యమేనా? అవునర్రా, ఎప్పటికీ చివరి వరకు నీతో ఉండేది ఏమిటంటే ఆ ప్రపత్తి చేయడం మాత్రం విడిచిపెడతారు తప్ప కైంకర్యం అనేటువంటిది నీకు నిత్యము ఉండేటువంటి స్వరూపమే. ఈ లోకంలో ఉన్నాదే ఆ లోకంలోకి ఉన్నా వెళ్ళినా అదే అని ఎవరు పండిన ప్రపత్తియే నమక్కు ఎల్లాం తనిత్తు వేండా. అయితే ప్రపత్తి మనం చేయవలసిన అవసరం లేదు అంటున్నారు కదా. ఎలా అనట? ఎవరు పండిన ప్రపత్తియే నమక్కు ఎల్లాం అంటే శ్రీవైకుంఠానికి వెళ్ళిన తర్వాత అనుభవం మాత్రమే, అక్కడ ప్రపత్తి చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ కూడా మన కోసమని మన పెద్దలు ముందే ఎవరు పండిన ప్రపత్తియే నమక్కు ఎల్లాం ఆళ్వాళ్ళు చేసినటువంటి ఆ ప్రపత్తే మనందరికీ కూడా సరిపోతుందని తనిత్తు వేండా ఇప్పాసురత్తై చొల్లి ఫలత్తిలే అన్వయిక్కుం అత్తనే. ప్రత్యేకంగా నువ్వు మళ్ళా ఒక ప్రపత్తి ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఆడవాళ్ళు చేసినటువంటి ప్రపత్తే సరిపోతుంది. అయితే మనకి గద్యత్రయంలో శరణాగతి గద్యలో యతిరాజ వింశతిలో చెప్పలేదు మన ఎంబెరమానాళ్ళు ఇద్దరు, పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు కూడా వేయించేసి ఉన్న పంగుని ఉత్తర ఉత్సవం రోజున ఏం చెప్పారు? శరణాగతి చేశారు కదా మనందరి విషయంలో ఎంబెరమానాలు. కాలత్రయేపి కరణత్రయ నిర్మితాతి పాపక్రియస్య శరణం భగవక్షమైవ అని. అది కూడా
ఆ కమలా రమణార్దితే యత్ అని ఆ రమణుడిని ఆ లక్ష్మి పిరాటిమాల సన్నిధిలో శరణాగతి చేశారు కదా. అయితే మనకి ఆళ్వాళ్ళ యొక్క శరణాగతే మనం ఆ శరణాగతే మనకి ఫలాన్ని ఇచ్చేది, ఎంబెరుమానాలు చేసినటువంటి శరణాగతే మనకి ఫలాన్ని ఇచ్చేది అంటే ఎంబెరుమానాలు శరణాగతి. అదేమిటండి ఆళ్వాళ్ళు చేసిన శరణాగతి మనకు ఫలాన్ని ఇవ్వదా, ఆయనతో సంబంధం మనకు ఫలాన్ని ఇవ్వదా అంటే అసలు ఎవరండి ఎంబెరుమానాలు అంటే ఎవరు? మారన్ అని అడి పణిత్తవన్, ఆ నమ్మాళ్వాళ్ళ యొక్క తిరువడిగల్లో ఎంబెరుమానాలు కాబట్టి ఆయన చేసిన మారన్ అడి పణిత్తవన్, నమ్మాళ్వాళ్ళ యొక్క తిరువడిగళ్ళని పట్టుకున్నటువంటి వారు తిరువడిగళ్ళే రామానుజుల వారు కనుక ఇదిగో నమ్మాళ్వారు చేసినటువంటి ప్రపత్తి వేరు, రామానుజుల వారు చేసినటువంటి ప్రపత్తి వేరు కాదండి. ఎందుకంటే వారి తిరువడిగళ్ళే వీరు కనుక ఇవరు పన్నిన ప్రపత్తి అయినా మాకు పుణ్యల్లాం తనెత్తు వేండ, కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రపత్తే సరిపోతుంది మనకేమి ప్రత్యేకంగా ఇంకొకసారి ప్రపత్తి చేయవలసిన అవసరం లేదు అని ఈ పాసురత్తే చొల్లి పాలత్తిలే అన్వయి కుమ్మత్తనే మీరేం చేయక్కర్లేదండి, ఈ పాసురాన్ని చెప్పి ఫలాన్ని పొందండి అంతే. ఏమిటి ఫలం? శ్రీవైకుంఠానికి వెళ్ళి ప్రత్యేకమైన మర్యాద, మీకు ఒక ఆసనం, దాస సామ్రాజ్య పట్టాభిషేకం, ఇవన్నీ పొందండి అంతే. ఎలా? నర్కన్నుక్కు ఇరంగినదు తోడు కన్నుక్కు ఇరంగుమా పోలే. ఒక పశువుకి ఆ దూడ చనిపోతే ఏం చేస్తారు? మొదట మంచిగా దూడ ఉన్నప్పుడు ఆ దూడను చూసి ఆ పాలు ఇస్తుంది ఆవో గేదె. ఆ తర్వాత దూడ చనిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? ఆ దూడ చర్మాన్ని తీసుకువచ్చి దీనికి ఇది ఒక తోలు కన్ను అంటే ఒక డూప్లికేట్ దూడను తయారు చేసి తెచ్చి ఎదురుగా నిలబెడతారు. అదే ఒరిజినల్ అనుకొని అవేం చేస్తుంది? పాలను ఇస్తుంది. అలా నర్కన్నుక్కు ఇరంగినదు తోలు కన్నుక్కు ఇరంగు మాపోలే. మంచి దూడను చూసి అయ్యో అని నా బిడ్డ అని పాలని శ్రవింపచేసినట్టుగా తోలు కన్నుక్కు ఇరంగు మాపోలే, ఆ తోలు కప్పినటువంటి డూప్లికేట్ దూడకు కూడా అలానే ముందుగా ఆళ్వారు ఉంటారు, ముందుగా ఎంబెరుమానారు ఉంటారు, వాళ్ళతోటి మనము అనుసరిస్తాం అంటే. నర్కన్ను మొదట ఉన్నటువంటి వాళ్ళు, తోలు కన్ను మనం. అయితే మనకున్న తోలు ఏమిటండి? ఈ తిరువాయమొഴി అనే తోలు కప్పుకొని మనం వెళ్తే అంటే మన విషయంలో కూడా అనుగ్రహాన్ని చూపిస్తాట ఆయన. ఎవరైనెనైత్తు ఇప్పత్తుం కత్తారు పక్కలిలం ఈశ్వరన్ ప్రసన్ననాం. ఎవరైనెనైత్తు అదిగో ముందున్నటువంటి వాళ్ళని భావించి ఇప్పత్తుం కత్తారు పక్కలిలం ఈశ్వరన్ ప్రసన్ననాం. మన ముందు ఉంటారు కదా ఎవరు, ఎక్కడికైనా మనం ఏ తిరుమల తిరువేంకటముడయాన్ సేవకు దర్శనానికి వెళ్ళామనుకోండి, సేవ కాదు దర్శనానికి వెళ్ళాం. తిరువేంకటముడయానికి ఎవరితోటి వెళ్ళాం? ఒక పెద్ద సీఎం తోటి వెళ్ళామనుకున్నాం. ఆయనతోటి వెళ్ళేటప్పుడు ముందు ఆయన వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఏం చేస్తాడు ఆయన? ఒకసారి మనం ఆయన వెనకే ఉంటాము, ఆయనతోటి ఉన్నాం కాబట్టి మనల్ని వీళ్ళేం ఆపరు. ఒకవేళ అలాంటి స్థితి ఏదన్నా వస్తుందేమో అనుకుంటే ఆయనే వెనక్కి తిరిగి ఒకసారి చేయి చూపించి రండి అన్నట్లు ఇలా మనల్ని పిలుస్తాడు. అప్పుడు ముందున్నటువంటి ఆయన్ని చూస్తారు, ఆయన పిలిచినటువంటి మనల్ని చూస్తారు, మనల్ని కూడా లోపలికి పంపుతారు. ఇదే కదా జరిగేది. ప్రత్యేకంగా మనకి ఇంకొక పురుషకారం ఇంకేం అక్కర్లేదు, ఆయనే ఎదురుగా ఉంటాడు కాబట్టి ఎదురుగా ఆయనతో పాటు మనము వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఆ సీఎంకి ఏ దర్శనం ఉంటుందో ఆయన వెంట వెళ్ళినటువంటి మనకి కూడా అదే దర్శనం. ఆ ఒక్కటే చేసింది ఆయన. ఆ చేయితో ఇలా అన్నాడు, రావయ్య నాతో పాటు నువ్వు కూడా రా అన్నట్లుగా. అప్పుడు ఇంకా అవతల వాళ్ళు కూడా వీరెవరండి అని అడిగే అవకాశం లేదు కదా. అలానే ఎవరైనా ఇచ్చు అదిగో ముందున్నటువంటి వాళ్ళని భావించి ఈ పత్తుం కత్తారు పక్కలినం, ఈ తిరువాయమొഴിని అభ్యాసం ముందున్న వాళ్ళు ఎవరు? నమ్మాళ్వారు. నమ్మాళ్వాళ్ళని చూసి ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళ విషయంలో కూడా ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అని శ్రీ వివేక్. అలా ఎక్కడైనా ఉన్నదా అండి? మనకు కనపడుతోంది కదా శ్రీమద్ రామాయణంలో. శ్రీ విభీషణాశ్వానోడు 104 అవన్ పండిన ప్రపత్తియే అమైందదిరే. అదే విభీషణాశ్వానితో పాటు 4 వచ్చారు. విభీషణుడు ఒక్కడే శరణాగతి చేశాడు, మరి వాళ్ళ 4 రక్షించలేదా? విడిచిపెట్టాడా స్వామి అంటే వాళ్ళ 4 రక్షించబడ్డారు. ఎలా? విభీషణాశ్వాంతో వచ్చినటువంటి వాళ్ళు, విభీషణాశ్వాంతో సంబంధం కలిగిన వాళ్ళు అనే భావనతోటి. అలా పండిన 14 అవన్ పండిన ప్రపత్తియే అమైందదిరే.
இவன் உடையவன் ఎన్ను ఎదిరి తలై కుత్తోత్త ఇరుక్కుం అత్తనయే వేండువదు. వీడి సంబంధీకుడు అని ఆయనకి తెలిస్తే చాలు, అంతే. వీళ్ళకు కూడా ఆ ముందు ఆ ఆళ్వార్లు చేసినటువంటి ప్రపత్తే వీళ్ళకు కూడా రక్షకం అవుతుంది. వీళ్ళు ప్రత్యేకం చెయ్యక్కర్లా, కేవలం తెలియాల్సిందేమిటి, చెప్పాను కదా, ఒకసారి చేయి చూపించలా రండి మీరు కూడా అని పిలిచాడు అంటే ఏమిటి అర్థం, వీడు కూడా నా వాడే అని తెలిసేటట్లుగా అది ఆయనకి తెలిస్తే చాలు. వీళ్ళకు కూడా ఆళ్వాళ్ళకి ఏ విధమైన కటాక్షం లభించిందో అలాంటిది వీళ్ళకు కూడా లభిస్తుంది అంటూ వడక్కు తిరువీధి పెళ్ళై తిరువడిగలే శరణం అరుంబదంలో మనకి ఒక పెద్ద శంకను తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చెప్పారు, మనకి వాళ్ళతోటి ఉన్నటువంటి సంబంధమే సంబంధం, ఆ తిరువాయుముడితోటి ఉన్నటువంటి సంబంధమే మనకి మోక్షహేతు అని చెబుతున్నారు. పరమపదంలో మనకి వ్యావృత్తి తెలిసేటట్లుగా మనకి అక్కడ సన్మానము అని చెబుతున్నారు కదా, దాన్నే ఇస్తున్నారు ఇక్కడ. ఎన్న పిడిత్తారు ఎన్న తిరువాయుముడి 3వ లైన్లో మేలు అంటే పరంపదానికి వెళ్ళిన తర్వాత అనుభవమే తప్ప ఇంకో ప్రపత్తి చేయవలసిన అవసరం లేదు అని చెప్పిన తర్వాత పిడిత్తారు ఎన్ను తిరువాయుముడిల్ అన్వయ మాత్రమే పోరుమో తనెత్తు ప్రపత్తి పన్నావో ఎన్నా. అది తిరువాయుముడితో అన్వయం ఉంటే చాలండి, వేరుగా ప్రత్యేకంగా ప్రపత్తి చేయవలసిన అవసరం లేదు అని. అంటే ఎవరు పండినిచరి జ్ఞానానుష్ఠానంగల్ వేండావో కేవలం ఇది అన్వయం పోరుమో ఎన్నా. ఏంటంటే అన్వయం, ఈ తిరువాయుముడి అభ్యాసం చేస్తే చాలా, దీంట్లో అన్వయం ఉంటే చాలా, వీళ్ళకేమి జ్ఞానము కానీ అనుష్ఠానం కానీ ఉండవలసిన అవసరం లేదా అంటే నర్కన్ను కీర్త్యాది ఇప్పటి సంబంధం కొండు అంగీకరిత విడముందో ఎన్నా. ఇలా వాళ్ళ సంబంధాన్ని బట్టి వీళ్ళని అనుగ్రహించింది ఎక్కడైనా కనపడుతుందా అంటే శ్రీ విభీషణాశ్వాని ఇత్యాది అని విభీషణుడితో పాటుగా ఆ నలుగురికి కూడా రక్షణ కలిగింది కదా, రామచంద్రుడి విషయంలో అభయాన్ని పొందారు కదా వాళ్ళు అంటూ. ఆళ్వారు పండిన ప్రపత్తియే పోరు మాగిల్, ఆళ్వారు చేసినటువంటి ప్రపత్తే సరిపోతుందంటే జ్ఞాన అనుష్ఠాన పంచ సంసారాదిగల్ వేండావో తిరువాయుమొழிయే వెరుమనే అధికరిత్తిరుక్క అమయ్యుమో అన్న. ఏమిటండి ఈ ప్రపత్తి, ఆళ్వారు చేసినటువంటి ప్రపత్తే సరిపోతుంది అంటున్నారు. కాబట్టి ఇంకా మన జ్ఞానం కానీ అనుష్ఠానం కానీ పంచ సంస్కారాలు కానీ ఇవేం మనం చేసుకోవక్కర్లేదా? కేవలం జ్ఞానము, ఇది ఆళ్వారితో ఉన్న సంబంధమే మనకు సరిపోతుందా అంటే తిరువాయుమొழிయే వెరుమనే అధికరిత్తిరుక్క అమయ్యుమో. తిరువాయుమొഴి అనుసంధానం చేస్తే చాలా, మనం పరమదానికి వెళ్ళిపోతామా? ఇంకా మనకి పంచ సంస్కారాలు కానీ జ్ఞాన అనుష్ఠానాలు కానీ అవేం అవసరం లేదా అంటే ఇవనుడయ అవన్ ఎన్ను ఇత్యాది ఇవనుడయవన్ ఎన్ను, ఇతని వాడేనండి ఈయన అని తెలిసేటట్లుగా అన్నారు కదా. ఆదావదు యవనుడయవన్ అని అంటే ఏమిటట, ఇంద భాగవతాభిమాన అంతర్భూతం యవనెన్ను ఎదిరి తలయ్యాన ఈశ్వరను కుత్తోత్త వర్తిక్కు మొదలే ஞான அனுஷ்டானங்கள் பஞ்ச சம்ஸ்காராதிகளெல்லாம் அந்தர்பூதங்கள் என்னபடி இந்த భాగవతాభిమాన అంతర్భూతం ఎవనెన్ను. ఇదిగో నమ్మాళ్ళ యొక్క కటాక్షాన్ని అభిమానాన్ని పొందినటువంటి వాడండి ఇతను అని ఎదిరి తలయ్యాన ఈశ్వరునుకు తోత్త వర్తిక్కు మొదలే. ఆ ఎదిరి తలయ్యాన ఈశ్వరుడు సర్వేశ్వరుడికి తెలిసేలాగా ప్రవర్తించే దాంట్లో జ్ఞానానుష్ఠానాలు పంచ సంస్కారాదులు ఇవన్నీ కూడా చేరి ఉంటాయండి. ఏమండి ఆళ్వార్ల యొక్క సంబంధీకులని ఒకరోజు వెళ్తాం మనం కోవిలకి, ఆ తర్వాత ప్రతిరోజు ఆళ్వార్లు మన ముందు ఉండరు కదా, ఎన్ని రోజులు మోసం చేయగలుగుతాం మనం? ఇక్కడ కోవెల్లో ఉన్నటువంటి వాళ్ళనైతే నేను ఆళ్వారు సంబంధీకుండండి అని ఒక రోజు వెళ్తావు, 2 రోజులు వెళ్తావు, 10 రోజులు వెళ్తావు, పోనీ ఇక్కడ ఉన్నంత కాలం వెళ్తావు. కానీ ఆ పైకి వెళ్ళాక జై విజయుల దగ్గర అక్కడైనా నీ విషయం బయటపడుతుంది కదా. అయితే మరి ఏం చేయాలండి ఇప్పుడు అంటే ఆళ్వార్ల యొక్క సంబంధం కలిగిన వాడు అని అన్నప్పుడే వీడికి జ్ఞాన అనుష్ఠానాలు అంతేకాదు పంచ సంస్కారం అన్నీ ఉన్నవాడైతేనే ఆళ్వార్లతో సంబంధం మనకు కావాలి అనే జ్ఞానం వీడికి కలుగుతుంది. కాబట్టి అంటే వీడు జ్ఞానము అనుష్ఠానం ఉన్నవాడైన తర్వాతనే ఆళ్వార్లతో సంబంధమే మనకి ఉజ్జీవనం అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఏమీ లేకుండా జ్ఞానం లేదు, అనుష్ఠానం లేదు, పంచ సంస్కారాలు లేవు, వాడిని వచ్చి నాకు ఆళ్వార్లతో సంబంధమే, నాకు మోక్షం, అసలు ఆళ్వారు ఎవరో
వాడికి తెలియాలి కదా. కాబట్టి జ్ఞాన అనుష్ఠానాలన్నీ ఉన్నప్పుడే వారికి ఆడవాళ్ళతో సంబంధం మనకి మోక్షాన్ని ఇస్తుందనే భావన తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ముందే ఉంటాయండి. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఆ తర్వాత ఆడవాళ్ళతో పరిచయం అయిన తర్వాత వచ్చేవి కాదు, ముందుగా ఉన్న తర్వాతే ఆడవాళ్ళతోటి సంబంధం ఉన్నది అని తెలుస్తుంది. కాబట్టి అదిగో పంచ సంస్కారాదిగಳೆல்லாம் అంతర్భూతంగా ఎన్నపడి అదిగో ఈశ్వరుడి దృష్టిలో వీడు ఆడవాళ్ళ యొక్క సంబంధం కలిగిన వాడు అని తెలిసింది అంటే అప్పటికే వీడు జ్ఞానానుష్ఠానాలు కలిగిన వాడై ఉంటాడు కనుక ఇంకా ప్రత్యేకం వద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు, అవి ముందే ఉంటాయి కనుక. ఇవై పత్తుం పిడిత్తారు ఇవై పత్తయ్యం శబ్దావలంబనం పన్నినార్ అర్ధావలంబనం పన్నినార్ எல்லாரும் ఎన్నుదల్. ఇవై పత్తయ్యం పిడిత్తారు ఎన్నుదల్. ఈ 10 పాత్రాలని శబ్దాలతోటి శబ్దాలలో శబ్దాలను మాత్రమే అనుసంధానం చేసిన వాళ్ళు, అర్థముతోటి కూడా అనుసంధానం చేసిన వాళ్ళు అందరూ అని చెప్పచ్చు. పిడిత్తారై అనే పదానికి పిడిత్తారు అనే దానికి ఇంకో పదం ఇవై పత్తయ్యం పిడిత్తారు. ఈ 10 పాత్రాలని పట్టుకున్నటువంటి వారు ఆళ్వారని పట్టుకున్నటువంటి వారు, తర్వాత వారు వారిని పట్టుకున్నటువంటి వాళ్ళ మనము. దివ్యర్ తిరువడిகளே శరణం. அடிக்கே அமரந்து புகுந்து அடியீர் வாழ்மின் என்னென்னல் கொடுக்கும் படிக்கேஜெல்லா பெருமானை பதன குருகூர் செடகோபன் முடிப்பான் சொன்ன 1000 திருவேங்கடத்துக்கிவ பாட்டும் பிடித்தார் வீற்றிருந்து பெரியவானுள் நிலாவுவரே. ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. పులగముండ. ఆత్తైస్తదాగతతయా మునిరబ్జవాసాం ఆశ్రిత్య సంఘటన కర్మణి జాగరూకాం ఆవేద్య చాదిదశమం స్వం ఆకించనత్వం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపేదే. ఆర్తైః తథాగతతయా మునిరబ్జవాసాం ఆశ్రిత్య సంఘటన కర్మణి జాగరూకాం ఆవేద్య చాధి దశమం స్వం అకించనత్వం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపేదే. అది దశమం 10వ తిరువాయిమొழிలో. మునిహి నమ్మాలవార్లు ఆర్తేహే దుఃఖము యొక్క తదాగతతయ అటువంటి వాచామగోచరమైనటువంటి అవస్థ కలిగి ఉండటం చేత సంఘటన కర్మణి సర్వేశ్వరుడితోటి జీవుని చేర్చే వ్యాపారమందు అంటే పురుషకారంలో జాగరూకం జాగ్రత్త కలిగి ఉన్నటువంటి అబ్జవాసాం కమలవాసిని అయిన శ్రీదేవిని ఆశ్రిత్య పురుషకారంగా ఆశ్రయించి స్వస్వం తమ సంబంధి అయినటువంటి అకించనత్వం ఆకించన్యమును అవేద్య విన్నవించి శ్రీ వెంకటేశ చరణం తిరువేంగడముడయాన్ తిరువడిగళ్లను శరణం ఉపాయముగా ప్రపేదే పొందిరి. అంటే ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయముడిలో నమ్మాల వాళ్ళు భగవద్విశ్లేషణలో తమకు కలిగినటువంటి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక సహించలేక విరాటిని పురుషకారంగా చేసుకొని తమ యొక్క దుఃఖాన్ని సాధనాంతర శూన్యత్వాన్ని తన దుఃఖాన్ని అంటే ఆకించన్యాన్ని ఈ రెండు కూడా తిరువేంగడముడయానుకు గురించి విన్నవించి తమ అభీష్ట సిద్ధి కోసమని శ్రీయప్పతి అయినటువంటి ఆయన యొక్క శ్రీపాదాలనే ఉపాయముగా నమ్మి ప్రపత్తి చేశారు అంటున్నారు. దీంట్లో రెండవది ఏమిటి? ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. ఉలగముండ పెరువాయ అదైపోయింది కదా, మొదటి చదవాలి కాదు. ఆత్తైస్తదాగతతయా మునిరబ్జవాసాం ఆశ్రిత్య సంఘటన కర్మణి జాగరూకాం ఆవేద్య చాది దశమం స్వం అకించనత్వం
శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపేదే. வாதிகேசரி அழகே மணவாளஜீயர் திருவடிகளே சரணம். వేదాంతాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఉలగముండ పెరువాయ. వీరు ఒక్కొక్క పాసనంలో ఒక్కొక్క గుణాన్ని చెప్తారు కదా. ఆపస్సంరక్షణాదర్యుపకరణతయా మేఘ సామ్యాది భూమ్నా స్వానాం విశ్వాసదానాత్ సురగణ భజనాత్ దివ్య దేశోపసత్వా ప్రాప్యత్వయోగాత్ స్వజన విజనయోత్సవత్తవ్య భావా దూచేనాథం భావాత్ ఊచేనాథం శరణ్యం శృతిశత విదితం వెంకటేశం చఠారిః. ఆపత్సంరక్షణాత్. ఆపత్కాలం అంటే ప్రళయకాలంలో ఉండి రక్షించడం వలన. ఎలా? ఉలగముండ పెరువాయ అనేటువంటి పదం అన్నమాట. అర్యుపకరణతయా. సుదర్శనమునే ఆయుధము కలవాడు కావటం చేతను. మేఘసామ్యాది భూమున. మేఘముతో సమానమైన కాంతి కలవాడు కావటం చేతను మొదలగు నిరతిశయ కీర్తి కలిగి ఉండటం మహిమ చేతను. స్వానాం. తన భక్తులకు విశ్వాసదానాత్. తన యందు నమ్మకమును ఇచ్చుట వలనను. సురగణ భజనాత్. నిత్యసూరుల సమూహము యొక్క ఆశ్రయణము వలన. దివ్యదేశోపసత్వ. సత్య. దివ్యదేశమందు సన్నిహితుడు అగుట చేతను. స్వజన విజనయోహో. తన యొక్క భక్తజనమునకు అభక్తజనమునకును ప్రాప్య అప్రాప్యత్వ యోగాత్. ప్రాప్యుడు అగుట వలనను అప్రాప్యుడు అగుట వలనను. సత్ప్రత్యవ్య భావాత్. సత్పురుషులచే ప్రపత్తి చేయుటకు తగినవాడు కావటం వలనను. శృతి శత విదితం. అనేక శృతులలో ప్రసిద్ధుడైనటువంటి నాథన్ స్వామి అయిన వెంకటేశం శ్రీనివాసుణ్ణి చఠారిహి నమ్మాళ్వార్లు శరణ్యం రక్షకునిగా ఊచే చెప్పిరి. అంటే ఆపస్సంరక్షణాత్ ఉలగముండ పెరువాయ అని ప్రళయాపత్తిలే ఎల్లారయ్యం తిరువైత్తిలే వైత్తు రక్షిత్తరుడు గయ్యాలం. ఆ ప్రళయం అనే గొప్ప ఆపదలో అందరినీ కూడా తన గర్భంలో ఉంచుకొని రక్షించడం చేత రక్షకుడు అనేటువంటి ఒక గుణం చెప్పుకున్నాం కదా. అర్యుపకరణతయ ఉడువల్ల సరకులమెల్లాం సీరా ఎరియం తిరునేమి వలవా ప్రతిపక్షத்தின்மேலே తీరా నిర్కిర తిరువాళ్యై దివ్య ఆయుధమాగ ఉడయ్యనాగయ్యాలం. శత్రువుల మీద కోపించేటువంటి ఆ చక్రాయుధాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడు. మేఘ సామ్యాది భూమున అణిమేఘవన్న వర్షక వలాహక స్వభావత్తై ఉడైత్తాగయ్యాలం. వర్షించేటువంటి మేఘము యొక్క స్వభావాన్ని కలిగిన వాడు కావటం చేత ఆది శబ్దత్తాలే అనంతరగాదయ్యిలే తిరుమామగల్ కేళ్వాదేవా ఎన్న సొల్లப்படுகிற నిరతిశయ దీప్తిమత్వం సంగ్రహిక్కப்படுகிறது. తిరుమామగల్ కేళ్వాదేవా అని తర్వాత పాసురంలో చెప్పబోయేటువంటి నిరతిశయ దీప్తిమత్వం సంగ్రహంగా చెప్పబడుతుంది అంటూ స్వానాం విశ్వాసదానాత్ పునరా నిన్నమరం ఎందు ఎయిద ஒரு வில் వలవావో సప్తసాలంగళై భేదిత్తు కాట్టి விஸ்வஸ்தஹ சமஹாகபி என்கிறபடியே சுவாஸ்ரிதற்கு విశ్వాసத்தை ఉండాక్కుం అవనాగయ్యాలం. అది సుగ్రీవుడు లాంటి వాళ్ళకి విశ్వాసం కలగటం కోసమని ఆ 7 మధ్య వృక్షాలని కూడా ఒకే బాణంతో ఖండించినటువంటి వాడు కదా. సురగణ భజనాత్ యమయోర్గల్ ఏత్తి ఇరైంజ. అవునండి, అక్కడ పెట్టండి. పెట్టేయండి. అది అలా 7 సప్తసాల వృక్షాలని 7 సాల వృక్షాలని ఒకే బాణంతో ఖండించి సుగ్రీవుడికి విశ్వాసాన్ని కలుగజేసినటువంటి వాడు. విశ్వస్త మహాకపి అంగిరపడియే అతని ఆశ్రితులకు విశ్వాసాన్ని కలుగజేసేటువంటి వాడు. సురగణ భజనాత్ యమయోర్గల్యే తీరేంది ఇనమినమాయ్
இமையோர் அதிபதியே. நித்தியசூர்களுக்கு சுவாமி அயர்வரும் அமரர்கள் திரள் திரளாக வந்து ஸ்தோத்திரம் பண்ணும்படி అడిమై చెయ్యా. అదిగో ఇమయోర్ అధిపతి అని చెప్పినట్లు అయర్వరం అమరర్గల్ ఆ నిత్యసూరులంతా కూడా తెరలాగా గుంపులు గుంపులుగా వచ్చి స్తోత్రం చేసి అడిమై చెయ్యా కైంకర్యం చెయ్యగా అవరగల్ ఆశ్రయణత్తుకు ఉద్దేశ్యనాయ్ నిర్కయ్యాలం వాళ్ళందరూ ఆశ్రయించడమే ఉద్దేశంగా కలిగి అక్కడ వేయించేసి ఉన్నవాడు కావటం చేత దివ్య దేశోపసత్వయ நீலார் கண்டத்தம்மானுமித்யாதி தேவ மனுஷ்யாதி விபாகமர எல்லாரும் ఆశ్రయిక్కుம்பడి దివ్యమాన తిరుమలయిలే నిన్ను అరుడుగయ్యాலும் దివ్యమైనటువంటి దేవతలు వీళ్ళు మనుష్యులు అనేటువంటి తారతమ్యం చూపించకుండా అందరికీ ఆశ్రయించేటట్లుగా దివ్యమైన తిరుమలలో వేయించేసి ఉండటం చేతను ప్రాప్య అప్రాప్యస్వయోగాత్ స్వ జన విజనయో வந்தாய் போலே வாராதாய் போலே உருவானே ஆசிரிதற்கு அரியனை போலே சுப்ராபனுமாய் అనాశ్రితర్కు ఎలయనై పోలే దుష్ప్రాపనుమాయ్ ఇరుక్కయ్యాலும் ఆశ్రితులకు లభించనట్లే ఉంటాడు, లభిస్తాడు. అనాశ్రితులకు సులభుడుగా ఉన్నట్లే ఉంటాడు కానీ పొందటానికి దుర్లభుడుగా ఉండేటువంటి వాడు అని సత్ప్రపత్య వ్యభావాత్ அகலகில்லேனி மித்யாதி சர்வர்க்கும் ஆசிரியனியாய் தந்தை ஆசிரித்திருக்கிற பெரிய பிராட்டியாரோடு பிரிவில்லாதவனுமாய் అగలగిల్లేన్ అందరికీ ఆశ్రయణీయుడుగా ఉంటూనే ఆశ్రయణీయాయ్ తన్నై ఆశ్రయిత్తిరిక్కిర తనని ఆశ్రయించినటువంటి పెరియ పిరాట్టితోటి ఎడబాటు లేనటువంటి వాడై వాత్సల్య స్వామిత్వ సౌలభ్య సౌశల్య సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సత్య సంకల్పత్వ పరమ కారుణికత్వ కృతజ్ఞతత్వ స్థిరత్వ పరిపూర్ణత్వ పరమ దామోదరత్వాది కళ్యాణ గుణ విశిష్ట నాగయ్యాలే. ఇదిగో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న గుణాలన్నమాట. వాత్సల్యము, స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము, ఇవన్నీ రోజు మనం చెప్పుకునేవి కదా. వాత్సల్యానికి కారణం స్వామిత్వం. స్వామి ఎలా ఉంటాడు? సౌశీల్యుడిగా ఉంటాడు, సులభుడుగా ఉంటాడు. సర్వజ్ఞత్వం కూడా అన్నీ తెలిసినటువంటి వాడు. అదిగో ఆశ్రయించిన వాళ్ళ కష్టాలు ఏమిటో తెలుసుకోగలిగిన సర్వజ్ఞత్వం, దానికి తగినటువంటి శక్తి సర్వశక్తిత్వం, అది వాళ్ళని రక్షించాలనే సత్య సంకల్పత్వము, ఆ సంకల్పం ఉండవలసింది కరుణ పరమ కారుణికత్వము, కృతజ్ఞత్వం, స్థిరత్వ, పరిపూర్ణత్వ, పరమ ఉదారత్వాది కళ్యాణ గుణ విశిష్టనుమాగయ్యాలే. ఆకించనరాన ఎల్లారు ప్రపత్యవ్వనాగయ్యాலும் ఆకించనులైనటువంటి అందరూ కూడా ఆశ్రయించేటువంటి వాడిగా ఉండటం చేత ప్రపత్యవ్యుడు అంటే శరణ్యుడు ఆయన. కాబట్టి సర్వ వేదాంతంగళినం సుప్రసిద్ధ వైభవనాన తిరువేంగడముడయానై సర్వలోక శరణ్యనాగా ఉలగముండ పెరువాయ ఎన్గిరద శక్తిలే ఆల్వారు ఉపపాదిత్తరుడినారు. అన్ని వేదాంతాలలో కూడా సుప్రసిద్ధమైన వైభవం కలిగినటువంటి తిరువేంగడముడయాన్ని సర్వలోక శరణ్యునిగా ఇది ఉలగముండ పెరువాయ అనే ఈ దశకంలో ఆళ్వార్లు మనకి తెలియచేశారు అంటూ తాత్పర్యం చెబుతున్నారు. ఉలగముండ అనేటువంటి ఈ తిరువాయముడిలో నమ్మాళ్వార్లు సర్వేశ్వరుడు ఆపద్రక్షకుడు, శత్రువులని నిరసించేటువంటి సుదర్శనాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడు, మేఘశ్యాముడు, కీర్తిమంతుడు, సుగ్రీవాది భక్తులకు తన యందు విశ్వాసాన్ని కలుగచేసేటువంటి వాడు, నిత్యసూరి సేవ్యుడు, మనకు సన్నిహితమైనటువంటి వెంకటాద్రిని వాసస్థానంగా కలిగినటువంటి వాడు, ఆశ్రితులకు సన్నిహితుడుగా ఉంటాడు, అనాశ్రితులకు దూరంగా ఉంటాడు, సత్పురుషుల చేత ప్రపత్తి చేయదగినట్టుగా శ్రియపతిగా ఉంటాడు. ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడై సకల వేదముల చేత సుప్రసిద్ధంగా వెంకటాద్రిలో వేయించేసి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ వెంకటాచలపతియే సర్వలోక శరణ్యుడని ప్రసాదించిరి ఆళ్వార్లు ఈ తిరువాయముడిలో. ఆపత్ సంరక్షణాదర్యుపకరణతయా మేఘ సామ్యాది భూమ్నా స్వానాం విశ్వాసదానాత్ సురగణ భజనా దివ్య దేశోపసత్వా సత్యా ప్రాప్యత్వయోగాత్
స్వజన విజనయో సత్ప్రపత్యవ్యభావాత్ ఊచేనాదం శరణ్యం శృతి శత విదితం వెంకటేశం చఠారి. అయిపోయింది. ఆ తర్వాత ఇదేమిటంటే మొత్తం ఈ 10 తిరువాయముడులకి సారమైనటువంటి శ్లోకం అయి ఉంటుంది ఇది. ఇత్తం సద్వాగరమ్యం స్వయమితం సహస్తాయినాం యోజనార్హం స్వయమితం అసహస్తాయినాం యోజనార్హం కర్షంతం స్వైచ్చరిత్రైః విఘటిత విజనం స్వాన్వితస్తేయదక్షం ధృత్యాదీనాం నిదానం ఘటకవచ మహాభూతియుగ్మం చఠారిః వైఘట్యస్యా అపి అనర్హం ప్రపదన సులభం ప్రాహ షష్ఠే శరణ్యం. 6వ పదిలో ఏం చెప్పారు ఆళ్వార్లు అనేది. ఇత్తం ఈ విధంగా చఠారిహి నమ్మాళ్వార్లు తద్వార గమ్యం పురుషకార పురస్సరంగా పొందదగినటువంటి వాడు అని, స్వయం ఇతం ఆశ్రితులని తానే పొందేటువంటి వాడు అని, అసహాయ స్థాయిన చేరని వస్తువులను యోజనార్హం చేర్చదగినటువంటి వాడును, స్వైహి తనదైనటువంటి చరిత్రైహి చరిత్రల చేత కర్షంతం జనులను ఆకర్షించుకునేటువంటి వాడును, విఘటిత జనం విశ్లేషింపచేసిన ఆవాస బంధువులు కలవాడును, స్వాన్వితస్థేయదక్షం తన ఆత్మతో చేరి ఉన్న అహంకారాదులను అపహరించుటయందు సమర్థుడును, ధృత్యాదీనాం భక్తుల యొక్క ధైర్యము మొదలైన వానికి నిదానం కారణభూతుడును, ఘటకవశ మహాభూతి యుగ్మం ఘటకులైనటువంటి ఆచార్యులకు స్వాధీనమైన గొప్ప విభూతులు కలవాడును, వైఘట్యస్యపి విశ్లేషించుటకు కూడా అనర్హం యోగ్యము కానివాడును, ప్రపదన సులభం ప్రపత్తికి సులభుడు అయినటువంటి సర్వేశ్వరుణ్ణి శరణ్యం రక్షకునిగా షష్ఠే 6వ పత్తిలో ప్రాహ ప్రసాదించిరి. తాత్పర్యం ఇప్పటి షష్ఠ శతకత్తిలే 10 தசகங்களாலும் ప్రతిపాదితంగళాన అర్థంగళై సంగ్రహిత్తరుడిగారు. 10 పత్తులతోటి కూడా 10 దశకాలతోటి ఏం చెప్పారనేది చెబుతున్నారు. ఆచార్య పురుషకారమాగ అభిగమ్యనుమాయ్ ஆசிரித்தர் இருந்த விடத்தில் తానే వందు మేల్విజుమవనాయ్. ఏది మొదటిదేమిటి వైకల్పం కజివాయి కదా, రెండవది మిన్నిడై మడవారే అది విరుద్ధంగళాన వస్తుక్കളై ഘടിപ്പിക്കുമവനായ് സ്വകീയ ചരിത്രങ്ങളാലെ സർവചിത്ത ആകർഷകനുമായി സോപാധിക ബന്ധുജനങ്ങളോടെ വിഘടിപ്പിക്കുമവനായ് ആശ്രിതരുടെ അഹങ്കാര മമകാരാദി മോചകനുമായി വിശ്ലേഷ സമയത്തിലും ആശ്രിതർക്കു ധൈര്യാദികളെ ഉണ്ടാക്കുമവനായി ആശ്രിതരെ തന്നോടെ ഘടിപ്പിത്തു ജനങ്ങൾ ഇട്ട വഴക്കാമ്പടിയാന വിഭൂതിദ്വയത്തെ ഉടയ്യനുമായി വിശ്ലേഷത്തുക്കു അനർഹനുമായി చటగోపర్ స్థాపిత్తరుడినార్. మనకి ఒక్కొక్క తిరువాయుమతిలో ఒక్కొక్క గుణం చెప్తున్నారు కదా, ఇవన్నమాట ఇవి. ఏది ఆచార్య పురుషకారమాగా అభిగమ్యనుమాయ్ అని ఇలా ఈ పదాలన్నీ ఉన్నాయి కదా, అవి అనుకుంటున్నా. తాత్పర్య 6వ పత్తులో నమ్మాడు వాళ్ళు సర్వేశ్వరుడు ఆచార్య పురుషకారంతో పొందదగినటువంటి వాడు, ఆశ్రితుల విషయంలో వ్యామోహం కలిగినటువంటి వాడు, అఘటిత ఘటన సమర్థుడు, తన యొక్క దివ్య చేష్టితాలతోటి అందరినీ వశపరుచుకునేటువంటి వాడు, ఆభాస సంబంధంని నివృత్తి చేసేటువంటి వాడు, అహంకార మమకారాదుల్ని పోగొట్టేటువంటి వాడు, ధైర్యాదుల్ని వృద్ధి చేసేటువంటి వాడు, ఘటకులైనటువంటి ఆచార్యులకు తన ఉభయ విభూతుల్ని ఇచ్చేటువంటి వాడు, విశేష అనర్హుడు, విశేషం కాదు, విశ్లేషానికి అంటే ఎడబాసి ఉండటానికి సాధ్యం కాదనమాట. ప్రపత్తి చేసిన వాళ్ళకి అత్యంత సులభుడు అనేటువంటి 10 అర్థాలని కూడా 10 తిరువాయుముడులతోటి ప్రతిపాదించి ఇలాంటి వాడు సర్వలోక శరణ్యుడని
ప్రతిపాదిస్తున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయుమొഴി. ఈ 6వ పదిలో అది తిరువాయుమొഴി నూత్తందాది మనవాళ మామూలు అందించినటువంటిది. உலகுயுமால் நின்ன உயர் வேங்கடத்தே அலர்மகளை முன்னிட்டவந்தன் மலரடியேவன் சரணாய் சேரந்த மகிழ் மாறந்தாழினையே உன் சரணாய் நெஞ்சமேயுள். உலகு లోకము உலகுயமால் நின்ன உயிர் வேங்கடத்தே அலர்மகளை முன்னிட்டவந்தன் மலரடியே உன் சரணாய் சேரந்த மகிழ் மாறந்தாழினையே உன் சரணாய் நெஞ்சமேயுள். ఉలగు లోకాలు లోకము ఉయ్యా ఉజ్జీవించేటట్టుగా మాల్ నిన్న సర్వేశుడు వేంచేసి ఉన్నటువంటి ఉయిర్ ఉన్నతమైనటువంటి వేంగడత్తు వెంకటాద్రి యందు అలర్మగళై అంటే పుష్పవాసిని అయినటువంటి పిరాటిని మున్నిట్టు పురస్కరించుకొని అవన్ ఆ శ్రీనివాసుని యొక్క మలర్ అడియే పుష్పాల వంటి శ్రీపాదాలనే వంచరణాయ్ దృఢమైన ఉపాయముగా సేరందా పొందిన మహేష్ కళ్యాణ గుణములు కలిగినటువంటి మారన్ నమ్మాళ్ వాళ్ళ యొక్క తాళ్యనయ్యే శ్రీపాద ద్వంద్వమునే నెంజమే ఓ మనస ఉన్ శరణాయ్ నీకు రక్షకముగా ఉల్ అనుసంధానం చెయ్యి అంటున్నారు. తాత్పర్యం చూద్దాం. ఓ మనస అన్ని లోకాల యొక్క ఉజ్జీవనం కోసమని తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి ఆ తిరువేంగడమడయాన్ తిరువడిగళ్ళని విరాటిని పురుషకారంగా చేసుకొని శరణాగతి చేశారు నమ్మాళ్ళ వాళ్ళు. అలాంటి నమ్మాళ్ళ వాళ్ళ యొక్క తిరువడిగళ్ళనే నువ్వు ఉపాయంగా నమ్మవమ్మా అని చెబుతున్నారు మనవాళ్ళ మామూలు. లోకాలన్నింటినీ ఉజ్జీవింప చేయడం కోసమని ఆయన తిరుమల కొండ మీద వేయించేసుకున్నాడు. ఆయన్ని ఆశ్రయించినటువంటి వారు నమ్మాళ్ళ వాళ్ళు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ తిరువేంకటమడయాంతో మనకేం పని లేదు. ఆ నమ్మాళ్ళ వాళ్ళ యొక్క తిరువడిగళ్ళనే నువ్వు ఉపాయంగా నమ్ము అంటే చాలు అంటున్నారు ఈ తిరువాయుమొഴി నూత్తందాది పాసురంలో మనవాళ్ళ మామూలు. దానికి అవతారిక உலகுயமால் நின்னா இதில் திருவேங்கடமுடையான் திருவடிகளிலே சரணம் புக்க பாசுரத்தை అనువదిత్తరుళి செய்கிறாరు. తిరువేంగడముడయాన్ తిరువడిகளிலே శరణాగతి చేసినటువంటి పాసురాన్ని అనువదించి చెప్తున్నటువంటిది ఇది. அது எங்கனே என்னில் கீழ் ஆத்தி பாரவத்தியத்தாலே கூப்பிடுகிற இவர் பிராப்தியாந்தரமான ஐஸ்வர்ய கைவல்யங்களை கால்கடை கொண்டு ஸ்ரீயப்பதி திருவடிகளில் பண்ணும்படி ஐயே பண்ணும் அடி ஐயே పరమ ప్రాప్త్యం ఎన్ను అరుదయిట్టు. ఆర్తి పారవస్యంతో మొదలు పెట్టుకున్నారు నేరాయనిల నాయనేటువంటి తిరువాయుమొഴിలో. ప్రాప్త్యాంతరమైనటువంటి ఐశ్వర్య కైవల్యాలన్నిటినీ తిరస్కరించి ఆయనకు తిరువడిగళ్లలో ఆశ్రయించడమే పరమ ప్రాప్త్యము అని తెలుసుకున్నటువంటి ఆళ్వార్లు అంద ప్రాప్త్యత్తై పెరుగై కాగా దేశకాలాది విప్రకృష్టంగళాన స్థలంగళై విట్టు. అది ఆ ప్రాప్త్యాన్ని పొందడం కోసమని దేశము చేత దూరము పరమపదము, కాలము చేత దూరము అవతారాలు, అలాంటివన్నీ పరమపదము పాల్కడలు దేశము చేత దూరం, అవతారాలేమో కాలము చేత దూరం. కాబట్టి అలాంటి వాటన్నిటినీ విడిచిపెట్టి కానముం వానరముం వేడుమానార్కు ముఖం కొడుతుక్కొండు సౌలభ్య సామ్రాజ్యం పండుగల తిరువేంగడముడయాన్ తిరువడిగడిలే. సౌలభ్యమే సామ్రాజ్యమేలుతూ ఉండేటువంటిది ఈ తిరువేంగడముడయాన్ దగ్గర. అలాంటి ఆయన యొక్క తిరువడిగళ్లలో ఎలా సౌలభ్యం? కానము వానరము వేడుమానార్కు వేటగాళ్ళకి వానరాలకి అలాంటి వాళ్ళందరూ కూడా ఆశ్రయించేటట్టుగా దర్శనమిచ్చేటట్లుగా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క తిరువడిగలలో సభ్రాతుచరణగాడం నిపీజ రఘునందన అని చెప్పినట్టు ఆ లక్ష్మణ స్వామి సీతాపిరాటి యొక్క సమక్షంలో రామచంద్ర యొక్క తిరువడిగళ్ళు పట్టుకొని ప్రార్థించినట్టుగా పిరాటి అయి మున్నిట్టు శరణ్య గుణ పూర్తి అయ్யும் శరణవరణ ఉద్యుక్తరాన తం విరుమయ్యయ్யும் అనుసంధిత్తుకొండు పూర్ణ ప్రపత్తి పండుగిరా ఉలగముండ పెరువాయనిల్ అర్థத்தை ఉలగొయ్య మాల్ నిన్న ఇత్యాది ఆలే అరుడిచ్చేగిరారు. అదిగో పిరాటిని ముందుంచుకొని చేసేటువంటి పరిపూర్ణమైనటువంటి శరణాగతి.
అప్పుడు శరణ్యుడి యొక్క గుణపూర్తిని శరణవరణ ఉద్యుక్తరాన తం వెరుమయ్యం, ఆ ఆశ్రయించేటువంటి తన యొక్క వెరుమయ్యం ఏమీ లేని అంటే ఆ కించన్యుణ్ణి అనేటువంటి స్థితిని అనుసంధానం చేసుకుంటూ ఆయనేమో పరిపూర్ణుడు గుణాలతోటి, నాకేమో ఆయన్ని పొందడానికి ఏ ఉపాయాలు లేనటువంటి వాడిని నేను అని విరాటి పురుషకారంగా ఆయన్ని ఆశ్రయించి పూర్ణ ప్రపత్తి పండుగిర పరిపూర్ణమైనటువంటి ప్రపత్తిని చేస్తూ ఉన్నారు. ఇందులో ఉలగముండ పెరువాయనిల్ అర్థత్తై, ఆ అలాంటి ప్రపత్తి చేసిన ఉలగముండ పేరువాయ అనేటువంటి ఆ తిరువాయమిదిలోని అర్థాలని ఉలగుయ్యమాల్ నిన్న అని ఈ పాత్రంలో చెప్తున్నారు మన వాళ్ళ మామూలు. ఉలగుయ్యమాల్ నిన్నవు ఎరువేంగడత్తే சென்னியோங்கு தன் திருவேங்கடமுடையார் உலகு தன்னை வாழ நின்ன நம்பி என்று சொல்லுகிறபடியே లోకమాగ ఉజ్జీవిత్తు వాడుంబడి సర్వేశ్వరన్ నిన్నోరుడైన తిరుమలయ్యిల్. మనకి సెన్నియోంగులో కూడా పెరియాళ్వారు ఏం చెప్పారు, లోకాలన్నీ ఉజ్జీవించేటట్లుగా ఆ సర్వేశ్వరుడు తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నాడు అన్నారు కదా. అలానే చిలదములగొక్కాయ్ నిన్న తిరువేంగడ తెంబిరుమానే అన్నదిలే నోక్కు. చిలదములగొక్కాయ్ లోకానికి భూమండలానికే తిలకంగా భాషించేటువంటి భూమి పిరాటికే తిలకం ఈ తిరువేంగడముడయాను కొండ అని చెప్పినట్లుగా అలర్ మగళై మున్నిట్టు తిరుమామగల్ కేల్వా ఎన్నుం అలర్ మంగై ఉరైమాత్వా ఎన్నుం పిరే పిరాట్యారై పురుషకారమాగ మున్నిట్టు తిరుమామగల్ కేల్వా అని ఆ లక్ష్మికి భర్త అని ఆవిడ్ని వక్షస్థలంలో కలిగినటువంటి వాడా అని పిరే పిరాట్టిని పురుషకారంగా ముందుంచుకొని అవన్ తన్మలరడియే ఆయన యొక్క పుష్పాలు లాంటి సుకుమారమైన తిరువడిగళ్లలో திருவேங்கடத்தான் ஆன அவன் பூவாறு கழல்களான நான் மலராம் அடித்தாமரையே அதாவது குலதல்லடியேன் உனபாதம் என்னும் ஆறான் விலடியேன் உன்னடி சேர வண்ணம் என்னும் அண்ணலே உன்னடி சேர என்னும் பூவாறு கடல்கள் அருவினையேன் பொருந்துமாறு என்னும் திணறால் சார்గత్తున పాదం చేరవదడియేన్ ఎన్నుం. నిన్న మనకి 10వ పాసురంలోనేమో ఆయన ఏ గుణాలు చెప్పారని చెప్పారు. ఇక్కడ ఎలా ఆశ్రయించారు కులదొల్లడియేన్ ఉనపాదం అని ఇక్కడ చెప్పింది గొడివేనా కాదే. అక్కడ తమ ఆర్తిని తెలియజేశారు. నోలాదాత్తేనునపాదమని పూవారు కదలగల అరువినయ్యేనని అలా చెప్పారు. ఇక్కడ ఏమని చెబుతున్నారు, పూవారు కదలగలన నాన్ మలర్ అడిత్తామరయ్యే అదావదు కులదల్లడియే నునపాదం. నేను ప్రాచీనమైనటువంటి దాసుణ్ణి, మా వంశానుగతంగా వంశ పారంపర్యంగా అందరూ నీకు దాసులేనయ్యా అని ஆறான் விலடியேன் உன்னடி சேர் வண்ணம் என்னும் மண்ணலே உன்னடி சேர என்னும் பூவார் கடல்கள் அருவினையேன் பொருந்துமாவு என்னும் திணறால் சார்கத்துன பாதம் சேர்வதடியேன் என்னும் என்னால் உன்னடிக்கல் அடியேன் மேவுவதே என்னும் உன பாதங்காண என்னும் நோலாதாத்தேன் உன பாதம் என்னும் அந்தோ அடியேன் உன பாதம் அகலகில்லேன் என்னும் உன்னடிக்கு அமர்ந்து புகுந்தேனே என்னடியே தொடங்கி అడియై తొడరందు పడి. ప్రతి పాత్రల్లోనూ ఆయన యొక్క తిరువడిగలని పొందాలనే ఆశని చూపించారు ఆళ్వార్లు. 10 పాత్రాల్లో కూడా అవన్ తన్ మలరడియే వన్ శరణా ఇచ్చేరిందా తిరువేంగడత్తనాన అవన్ தன் மலரடியே இத்தால் நெகரில் போதாய் என்று தொடங்கி అనుసంధిక్కిర వాత్సల్యాదిகளும். అవన్ తన్ మలరడియే వన్ శరణాయ్ అంటే తిరువేంగడత్తాన్ యొక్క వికసించినటువంటి తిరువడిగళ్ళు అని చెప్పడం వల్ల నెగరిల్ పొగజాయని ఆరంభించి అనుసంధించినటువంటి వాత్సల్యాదిಗಳು సూచితం. అదే వాత్సల్య స్వామిత్వ సౌశల్య స్వాలోభ్యాలు చెప్పుకున్నాం కదా మనం. ఆ 4 నెగరిల్ పొగజాయ ఉలగమున్నుడయ్యా ఎన్నయ్య ఆళ్వానే నెగరిల మలర్ మునిక్కణంగల్ విరుము తిరువేంగడత్తానే అని చెప్పినటువంటి ఆ 4 గుణాలు సూచించబడ్డాయి. అవన్ తన్ మలరడియే వన్ శరణాయి సేరంద మగిజుమారన్ అలా తిరువేంగడత్తానే పోలొన్నిల్లా అడియేన్ உன்னடிக்கு அமர்ந்து புகுந்தேனே என்னும் தம்விருமையும் முன்னிட்டு அவன் திருவடிகளை நிரபேட்ச உபாயமாக ஸ்வீகரித்த ஆழ்வாருடைய திருவடிகளே. తిరువేంగడత్తాన్నే పొగలన్నిల్లాడియేన్ ఉన్నడక్కి అమరందు పుగుందేనే అని నిన్ను పొందడానికి నా దగ్గర ఏ ఉపాయాలు ఏ సాధనాలు లేవయ్యా అంటే ఆకించనుణ్ణి అనన్య గతుకుడిని అనన్యాద శేషభూతుడిని అని తెలిసేటట్లుగా
నీ యొక్క తిరువడిగళ్ళ కింద చేరిపోయాను అని వెరుమయ్యయ్యం మున్నిట్టు తమ దగ్గర ఏమీ లేనటువంటి స్థితిని ముందుగా చెప్పి అవన్ తిరువడిగళై ఆయన యొక్క తిరువడిగలని నిరపేక్ష ఉపాయమాగ స్వీకరిత ఆల్వారుడయ తిరువడిగలే. నిరపేక్ష ఉపాయం ఏమిటి? ఆయన్ని పొందడమే భావం తప్ప ఇంకొక దాన్ని ఏదో అపేక్షించి ఆయన తిరువడిగలని ఉపాయంగా పట్టుకున్న వారు కాదు కదా. అలాంటి ఆళ్వార్ల యొక్క తిరువడిగలే ఉనక్కు ఉపాయమాగ స్వీకరి. ఓ మనసా, అలాంటి ఆళ్వార్ల యొక్క తిరువడిగలనే నీకు ఉపాయంగా స్వీకరించు అని అగలగిల్లేన్ ఎన్ను పూర్వవాక్యం అనుసంధిస్తారు ఎన్నుంబడి. సక్రమమాగ శరణవడం పన్నుగయ్యాలే శాస్తిన తిరుమగిరిమాలయం సమృద్ధమాయిత్తు. అదిగో సక్రమంగా శరణాగతి చేయటం వల్ల ఆయన అలంకరించుకున్నటువంటి ఒకల పుష్పాల మాల కూడా చక్కగా ప్రకాశాన్ని పొందిందట. సమృద్ధమాయిత్తు శరణ్యన్ సంతుజాయ్ విరైనారు కన్యన్ ఆనా అప్పోలే శరణాగతరాన ఎవరం మగిజ్మారనానారు. శరణ్యుడైనటువంటి స్వామేమో తంతుజాయ్ విరైనారు కన్యన్. అదిగో పరిమళాలని వెదజల్లేటువంటి తేనెలు స్రవింపచేసేటువంటి చల్లని తిరుత్తుజాయమాల శరణ్యుడిది. శరణాగతుడైనటువంటి ఆడవార్లకి మగిజుమారనానారు. మగిజుమాలు ఒకళ్ళ పుష్పాల మాల కలిగినటువంటి వారు. అది శేషిత్వద్యోతకం, ఇది శేషత్వద్యోతకం. అది శేషి ఆయన అని తెలియచేసేటువంటి తిరుత్తుజాయమాల, దాసుడు ఈయన అని తెలియచేసేటువంటిది ఒకళ్ళ పుష్పాల మాల. ఆవారు பூந்துழாயான் அடியை அடைந்தா போலே எவரும் மகிழ்மாறன் தாழினையே உன் சரணாய் நெஞ்சமே உள் என்கிறார். వారు నమ్మాళ్ళవాళ్ళు. పూంతుజాయాన్ అడియై అడైందా పోలే. అలాంటి పూంతుజాయ్ పుష్పాలతోటి తిరుత్తుజాయతోటి నిండినటువంటి ఆ తిరువడిగలను సమీపించినట్టుగా నమ్మాళ్ళవారు. ఎవరు అంటే ఇక్కడ మనవాళ్ళ మామూలు మగిజు మారం తాళినయ్యే ఉన్ శరణాయ్ నెంజమే ఉల్ ఎన్గిరాడు. మగిజు మారన్ ఆ వకుల పుష్పమాలికని అలంకారంగా కలిగినటువంటి నమ్మాల వాళ్ళ యొక్క ఆ తిరువడిగళ్ళే నీకు రక్షకమని మనస్సా భావించు. నువ్వు అదే భావాన్ని ఉంచుకొని మనస్సులో అంటూ నెంజే ఉకులాభిరామమాన తిరువడిగళై ఉనక్కు ఉపాయమాగ అజ్జవసిత్తుప్పోరు ఎంగిరారు. ఉకులాభిరాములైనటువంటి ఆ నమ్మాల వాళ్ళ యొక్క తిరువడిగలే నీకు ఉపాయంగా అధ్యవసించి ఉండు, ఇది నీకు చాలు అని చెప్తున్నాడు. నమ్మాల వాళ్ళ యొక్క తిరువడిగలే నీకు ఉపాయము అని మనవాళ్ళ మామూలు తమ మనస్సు గారితో చెప్తున్నారు. పెరియదీయర్ తిరువడిగలే శరణం உலகுயமால் நின்ன உயர் வேங்கடத்தே அலர் மகளை முன்னிட்டவன் அவன் தன் மலரடியே வன் சரணாய் சேரந்த மகிழ் மாறன் தாழினையே உன் சரணாய் நெஞ்சமே உள். ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய